ఒకప్పుడు మనిషి సంతోషంగా 100 ఏళ్లు బతికేవాడు. ఇప్పుడు 30 ఏళ్లకే బీపీ, షుగర్లు, 40 ఏళ్లకి హార్ట్ అటాకులు, 50 వస్తే ఏం జరుగుతుందో అన్న భయం. దీనికి కారణం ఎరువులు, పురుగు మందుల పేరుతో విషప్రయోగం జరుగుతోంది. వేసిన మందంతా ఏమవుతోంది? పంటలో ఉండిపోతుంది, భూమిలో ఇంకిపోతుంది, వానొస్తే వాగుల్లో కలిసిపోతుంది. మనం తినే తిండి అదే, తాగే నీరు అదే. ఇలాగే కొనసాగితే మున్ముందు మనిషి 30 ఏళ్లకి మించి బతకడం. వద్దు, ఆపేద్దాం. సేంద్రియ వ్యవసాయానికి మారిపోదాం. మీకు పంట ఎలా పండించాలో భీష్మ ఆర్గానిక్స్ ద్వారా మేము చెప్తాం. అలాగే పండిన పంటని దళారులకి దోచిపెట్టకుండా మార్కెట్ రేటు కన్నా ఎక్కువ ఇచ్చి మేమే కొంటాం. ఎన్నో వేల మంది రైతులు మాతో కలిసి నడుస్తున్నారు. మీలాంటి వాళ్ళు కూడా ఈ ఆశయానికి తోడైతే భవిష్యత్తు బాగుంటుంది. అయ్యా, మేమింతా కష్టపడేది మా పిల్లల భవిష్యత్తు కోసమే. అదే ప్రమాదంలో పడితే ఎందుకు చేస్తాం? మా పదుల జనాలందరూ కూడా దీన్ని కట్టుబాటుగా పెట్టుకుని ఎరువులు, పురుగు మందు జోలికే వెళ్ళమయ్యా. మా పొలాలన్నీ మీ చేతుల్లో పెడతామయ్యా. సార్, నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్ గురించి ఇంతగా ఆలోచించే మీరు మీ కంపెనీ ఫ్యూచర్ గురించి ఏం ఆలోచించారు? మీరు సింగిల్ పర్సన్. మీ తర్వాత మీ ఆస్తిని, ఇంత పెద్ద కంపెనీని మీ ఆలోచనలకు అనుగుణంగా చూసుకునేది ఎవరు సార్? నెక్స్ట్ సీఈఓని ఎప్పుడు అనౌన్స్ చేస్తారు సార్? త్వరలో మా కంపెనీ భీష్మ ఆర్గానిక్స్ 50th యానివర్సరీ. ఆ సందర్భంలో చెప్తాను. సార్, నెక్స్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? క్యాన్ బి ఎనీవన్. నాకు క్వాలిఫికేషన్స్ కన్నా క్వాలిటీస్ ఆర్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్. తన 70 ఏళ్ల ఒంటరితనానికి, 1000 కోట్ల ఆస్తికి వారసుని ప్రకటించే పనిలో ఉన్న భీష్మ ఆర్గానిక్స్ ఎండి శ్రీ భీష్మ. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్, నా క్వాలిఫికేషన్స్ లేవు, క్వాలిటీస్ మాత్రం చాలా ఉన్నాయి సార్. అఫ్ కోర్స్ అవి చూసే మీరు నన్ను బోర్డు మెంబర్గా సెలెక్ట్ చేశారనుకోండి, మీరు నా మీద ఎంత భారం పెట్టినా మోయటానికి రెడీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. Good morning, sir. My son is MBA postgraduate from Harvard, sir. He can handle things better, sir. మార్నింగ్ సార్. మార్నింగ్. ఈ వయసులో ఎక్కువ టెన్షన్స్ పెట్టుకోకండి సార్, నేను ఉన్నాను సార్ మీకు. వీళ్ళంతా నా కంపెనీని ప్రేమిస్తున్నారు మూర్తి. నా ఆశయాన్ని ప్రేమించేవాడు కావాలి. You have arrived at your destination. ఇదొకటి. ఫర్జీ కఫే. సార్ 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 ఏదైనా ప్రాబ్లమా? గర్ల్ ఫ్రెండ్ లేదు భయ్యా. ఏమైంది సార్? మిమ్మల్ని మోసం చేసిందని రివెంజ్ తెచ్చుకోవడానికి వచ్చారా, లేకపోతే కిడ్నాప్ అయితే కాపాడడానికి వచ్చారా? ఎవరో కొన్ని సెట్ చేసుకుందామని వచ్చాను. సెట్ చేసుకోవడానికి వస్తే మరి రావడం ఎందుకు? ఓ ఇదా, మా ఏరియాలో మిడ్ నైట్ కుక్కలు ఎక్కువ, సో సేఫ్టీ కోసం భయ్యా. మరి ఆ బ్లడ్? బ్లడ్డా? అర్రే, ఇందాక శాండ్విచ్ తింటున్నప్పుడు సాస్ అంటున్నట్టుంది భయ్యా. Your good name, sir? He is Bhishma, my Facebook friend. Don't you dare to stop him. Welcome, bro. థ్యాంక్ యూ బ్రో. సార్, ఆన్లైన్ ఫ్రెండ్స్ నమ్మకండి సార్. నీ పనేంటి? వచ్చే పోయే వాళ్ళకి మసాలు చేసుకో, మెసేజ్లు ఇవ్వకు. ఐఎమ్ ఎంఎస్సి అగ్రికల్చర్ గోల్డ్ మెడలిస్ట్. మాటలు రాని మొక్కల ఫీలింగ్స్ ని అర్థం చేసుకోగలను. అలాంటిది మాటలు వచ్చిన మనుషులే జడ్జ్ చేయలేనా? అది ఎవరో తెలుసా? నేను పెట్టే ప్రతి పోస్ట్ ని లైక్ చేయడమే కాకుండా కామెంట్ చేసి 10 మందికి షేర్ చేసే ఉన్నత భావాలు ఉన్న వ్యక్తిరా. నీలాంటి నా కాలు కడిగి ఆ నీళ్ళని నెత్తిని చల్లుకోవాలి. బ్లేడీ ఫుల్. రండి బ్రో, రండి. యా బ్రో, పద. కమ్ బ్రో. ఏం పార్టీ బ్రో? అంటే మా బాసు ఇంటర్వ్యూ కోసం వచ్చిన అమ్మాయికి జాబ్ బదులు మ్యారేజ్ ఆఫర్ చేశారు బ్రో. అమ్మాయి ఒప్పేసుకుంది. ఆ అమ్మాయి ఓకే అన్న తర్వాత వాడి ఫేస్ లో కనబడే ఎక్స్ప్రెషన్స్ వాట్సాప్ ఎమోజీస్ లో కూడా లేవు బ్రో. ఆ అమ్మాయి ఎక్కడ? దేర్ షీ ఈస్.
అద్దరిపోయింది బ్రో. తబలా ఎంత కాస్ట్లీదైనా ఏం యూజ్ బ్రో, వాయించేవాడు వీక్ అయినప్పుడు. చిన్నప్పుడు అందరూ నన్ను జాకీర్ హుసేన్ అనేవారు బ్రో. బేబీ నువ్వెంత హాట్ గా ఉంటావు. పోయి వాడికెలా ఓకే చెప్పావే. అంత ఆస్తితో అందంగా ఉన్నవాడెవడు నాకు ఇప్పటి వరకు తగల్లేదే. హాయ్, లుకింగ్ హ్యాండ్సమ్. చలికి వణుకుతున్న కుక్కల మొహం చూడు ఎలా పెట్టాడు. లేడీ కంగ్రాచులేషన్స్ సార్. యు ఆర్ అవర్ ఆఫీస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బై ద వే. హీస్ మై ఫేస్బుక్ ఫ్రెండ్ భీష్మ. హాయ్ బ్రో సార్ ఇక్కడ తన నా ఫియాన్సీ చూస్తున్నాడు. చూడు నువ్వు 10 మంది నా అచీవ్మెంట్ గురించి చెప్పుకోవాలి కదా. లెట్ హిమ్ ఎంజాయ్ అట్లీస్ట్ విత్ హిస్ ఐస్. సార్ కొత్త చెట్టి కొనుక్కున్నప్పుడు కామ్ గా వేసుకోవాలి కానీ లుంగి లేపి అందరికి చూపించకూడదు సార్. ఇట్స్ ఫిల్తీ. గుడ్ వన్ మేట్. భీష్మ ఐఏఎస్. ఐఏఎస్. వావ్. ఐఎమ్ సారా, ఎంబీఏ. హే మ్యాన్, లుక్స్ ఓకే, టచ్ ఇస్ నాట్ ఓకే. జస్ట్ ఫ్రెండ్లీ. ఏంటి సార్, షేక్ హ్యాండ్ కే ఇంత సీరియస్సా? ఆ అమ్మాయి చెయ్యి చూడండి ఎంత రెడ్గా అయిందో. ప్రీ వెడ్డింగ్ పార్టీలోనే ఇలా ట్రీట్ చేస్తే రేపు పెళ్ళయ్యాక ఎలా ట్రీట్ చేస్తాడు? అసలు అందానికి అడ్రస్ లా ఉన్న ఈ అమ్మాయిని ఎలా చూసుకోవాలి సార్? నా లైఫ్ లోకి ఇలాంటి అమ్మాయి వస్తే నా ఆస్తి మొత్తం తన పేరు మీద రాసి ఒక పెద్ద ప్యాలెస్ లో పెట్టి ప్రిన్సెస్ లా చూసుకుంటాను. ప్రిన్సెస్ లా. కమ్ ఆన్ ఫాస్ట్. ఏ పార్కింగ్ ఇటు. నీ దగ్గర కార్ ఉందా? నో. మరి పార్కింగ్ ఎందుకు? పదా. నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి? ఇది కాక ఇంట్లో ఇంకో 2 ఉన్నాయి. ఒకటి బ్లూ, ఒకటి బ్లాక్. ఏమేం సారా, ఆయాసం వస్తుందా? ఏడుపు వస్తుంది. ఐఏఎస్ అన్నా, నీ దగ్గర ఇవేం లేవా? అవును, ఐఏఎస్ అంటే ఐఎమ్ సింగిల్. సార్ వీడు నన్ను కిడ్నాప్ చేస్తున్నాడు. Baby, I'm so drunk. This guy totally manipulated me. I'm so sorry, baby. వాడిని అసలు వదలదు సార్. మన పవర్ ఏంటో చూపించాలి వాడికి. నిన్ను మామూలుగా వదలండ్రా. అర్ధరాత్రులు చుక్కలు లెక్కెట్టనుకున్నాం అనుకున్నాం. మేము ట్రై చేస్తావా? ఇంకోసారి ఇలా కనిపించావు అనుకో, ఎంత కాలర్ కూడా సార్, ఆన్లైన్ ఫ్రెండ్స్ నమ్మకండి సార్. చిన్న బతుకు. ఆ బౌన్సర్ గాడుకున్న కామన్ సెన్స్ కూడా నాకు లేకుండా పోయింది. అయినా మా బాసు సారీ సార్, అయినా మా బాసు చేసుకోబోయే అమ్మాయిని నువ్వు లేపుకెళ్ళిపోవడం ఏంట్రా? ఫ్రస్ట్రేషన్ తో బ్రో. ఫ్రస్ట్రేషన్ దేనికి? నువ్వింత కరువులో ఉన్నావని తెలియక నిన్ను దగ్గరుండి పప్పుకు తీసుకెళ్ళాను చూడు. నన్ను నేను కొట్టుకోవాలి. నేను కొట్టేదాకా ఆగలేకపోతున్నావా? సారీ సార్, ఐ మీన్ దట్. ట్రైనింగ్ దండం పెడతాను. పబ్బకి తీసుకెళ్ళడానికి పనికి పాలు నేనున్నట్టు మన ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి ఎవరో తలకమాసిన ఫ్రెండ్ ఉండే ఉంటాడుగా, వారికి ఫోన్ చేయరా ప్లీజ్. నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు బ్రో. పిచ్చి పిచ్చిగా ఉందా? నీకు ఫ్రెండ్స్ లేకపోవడం ఏంటి? రాశి కావరా? ఫోన్ తీ. నమ్ము బ్రో. ఇటీ ఫ్రెండ్స్ లేరు. ఫ్రెండ్స్ అమ్మ, నాన్న, నేను, వాచ్మెన్, వాటర్ క్యాన్. 5 కాంటాక్ట్స్. ఫోన్ ఏంట్రా? ఇంకో 2 ఉన్నాయి బ్రో. ఫైర్ అండ్ ఎమర్జెన్సీ నాకెందుకురా? స్పీడ్కి వెళ్ళే స్కూటర్కి మేకొచ్చుకున్నట్టు నువ్వు నాకు గుచ్చుకున్నా ఏంట్రా? వామ్మో, నీకు దూరంగా ఉండాలి. నువ్వు డెంగ్యూరా? ఆ బూతులేంట్రా? డెంగ్యూ సార్, దోమ కొడితే వస్తుంది అది. ఈ నగరపు యువత ఎటువైపు వెళ్తుంది? ఒకవైపు మిడ్ నైట్ వరకు తాగడం, మరోవైపు ఈవ్ టీజింగ్ లో దొరకడం. బాధ్యత లేని యువతపై TV5 స్పెషల్ ఫోకస్. ఫాలో మీ. వీడా? రేయ్, కెమెరా ఆఫ్ చేయి. మళ్ళీనా? ఆల్మోస్ట్ పడిపోయింది అనుకున్నా అంకుల్. రేయ్, మీడియాలో నేను సంపాదించిన ఇన్ఫ్లుయెన్స్ అంతా నా గ్రోత్ కంటే నిన్ను బయటికి తీసుకోవడానికి ఎక్కువ వాడేసాను రా. ప్లీజ్ అంకుల్, ఏదో చేయండి అంకుల్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే, రిస్క్ అని తెలిసిన ఒక డేంజరస్ పర్సన్ తో మాట్లాడతాను. ఇదే లాస్ట్ ఛాన్స్. చెప్పు చెప్పి. రే దేవా, సారీ టు డిస్టర్బ్ యూరా. మా రిలేటివ్స్ కుర్రాడిని ఏదో మిస్అండర్స్టాండింగ్ వల్ల మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారా. రోడ్డు మీద మరీ అసహ్యంగా ఉంది. నువ్వు ఒక మాట చెప్తే. క్లాస్మేట్ అనే ఒకే ఒక్క రీజన్ ఒప్పుకుంటున్నా. ఇంకెప్పుడు ఇలాంటి ఫేవర్స్ అడుక్కో.
అతన్ని మార్నింగ్ 9 o'clock తీసుకొని ఇంటికి రా. పేరేంటి? భీష్మ. భీష్మ కాదు, భీష్మ సర్ అనాలి. అంటే నా పేరుకి సార్ యాడ్ చేస్తే బాగోదని. ఒరేయ్, ఆయన్ని సార్ అని పిలవమంటున్నారా? ఓ అదా. నేను రే, ఏం చేస్తుంటావు? మీమ్స్ చేస్తుంటాను. అంటే అంటే హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, సింగిల్ స్లేవ్ జిందాబాద్ అని పోస్టులు చేసి సోషల్ మీడియాలో పెడుతుంటాను సార్. హే అన్నట్టు బెస్ట్ మీమ్ క్రియేటర్ అవార్డు వచ్చింది నాకు, తెలుసా మీకు? ఏదో పరమవీర్ చక్ర అవార్డు వచ్చినట్టు ప్రౌడ్ గా చెప్తాడేంట్రా? నా రూల్స్ ని పక్కన పెట్టి నైట్ రిలీజ్ చేసింది ఇతన్నా. అంటే ఏదో తెలియక. తెలిసేలా నేను చేస్తాను. రేపటి నుంచి 4 రోజుల పాటు రోజు నా స్టేషన్కి పంపించు. డిసిప్లిన్, రెస్పాన్సిబిలిటీ ఆటోమేటిక్గా వస్తాయి. ఒరేయ్, 4 రోజులంటే కష్టం రా, ప్లీజ్ రా. జేపీ, నా మాటికి సిటీ ఎదురు చెప్పదు. షార్ప్ 9 AM. వాడు నా కొడుకుని తెలిస్తే ఎన్కౌంటర్ చేస్తాడ్రా. అందుకే మా రిలేటివ్స్ కుర్రాడని చెప్పాను. అయినా సరే ఆ దేవాగాడి దగ్గర పంపించడం నాకు ఇష్టం లేదురా. హలో, వాడేం ఆప్షన్ ఇవ్వాల, ఆర్డర్ వేసాడు. ఇప్పుడు మనం పంపించకపోతే ఈగోకి తీసుకుని ఏదో కేసులో నన్ను బుక్ చేస్తాడు. ఆడు అసలు వార్నింగ్ ఇచ్చి వదిలేయాల్సిన పోయి ట్రైనింగ్ ఇస్తా అనడం ఏంట్రా? హే ఇట్స్ ఓకే ఓకే. ఏసీపీ గారు రమ్మన్నారు, ఎటు వెళ్ళాలి? వెళ్ళక్కర్లేదు, నేను ఎక్కి తిరిగితే సరిపోద్ది. సోషల్ మీడియాలో బాగా వర్క్ చేస్తాడంట. మన స్టేషన్లో కూడా బాగా వర్క్ చేయించండి. 9 to 4 నచ్చిన పనికి వాడుకోండి. సార్ అంటే ఏంటి సార్, నాతో టేబుల్స్ చూపిస్తారా? ఫస్ట్ రోజే అంత హైట్ లో పనులు ఎందుకు చెప్తానన్నా? అంటే టీ గ్లాస్ మధ్యలో పట్టుకుంటే సీ కాలిపోద్దమ్మా, సెన్స్ ఉండక్కర్లా. యు ఆర్ రైట్ సార్, కలిపింది. బాగా కాలిందా సార్? దుర్యోధన్, దుశ్శాసన్, ధర్మరాజ్, యమధర్మరాజ్, శని, శకుని, ఇలా పురాణాల్లో ఎన్ని పేర్లుండగా పోయిపోయి ఆజన్మ బ్రహ్మచారి భీష్మ పేరు పెట్టారు నాకు. దానివల్లనేమో ఒక్కరు కూడా పడట్లేదు. నువ్విలా ఉంటే ఏ అమ్మాయి అయినా ఎలా ఓకే చెప్పుద్దురా? యా, కనీసం డిగ్రీ కూడా ఫినిష్ చేయకుండా బ్యాక్లాగ్స్ పెట్టావు. అసలు అమ్మా నిన్ను ఆపమ్మా. నీతో ఆర్గ్యూ చేయడం కంటే స్టేషన్కి వెళ్ళి ఆడితో కొట్టించుకోవడం బెటర్. తిను. ఈ రోజేం శాడిజం చూపిస్తాడు. సార్ డ్రైవరు 4 రోజులు లీవ్ పెట్టాడు. హలో, హైదరాబాద్లో యూత్ చాలా చెడిపోయారు. రోడ్డు మీద కబుర్లు మాట్లాడుకుంటూ ఎలా టైం వేస్ట్ చేస్తున్నారో చూడు. వీళ్ళెవ్వరికి పైకి రావాలనే కసే లేదు నీలాగా. ఏంటి నవ్వుతున్నావు? నేను చెప్పేది నీ కామెడీగా ఉందా? సార్, 4 ఫ్రెండ్స్ దమ్మేస్తూ మాట్లాడుకున్నంత మాత్రాన వాళ్ళు ఖాళీగా ఉన్నారు, కసిగా లేరు అంటే ఎలా సార్? వాళ్ళల్లో ఎప్పుడు ఎవడు ఏమవుతాడో ఎవడికి తెలుసు. టీలు ఇచ్చేటప్పుడు మోడీ గారు కూడా చాలా చీప్గానే చూస్తుంటారు కదా సార్. నువ్వు ఎన్ని చెప్పినా నీ మీద నాకు మంచి ఒపీనియన్ కలగదు. ఒపీనియన్ దేవుంది సార్, సిచ్యువేషన్ బట్టి మారిపోతుంది. మార్నింగ్ 9కి మోగే స్కూల్ బెల్ సౌండ్ చాలా చిరాగ్గా ఉంటుంది, కానీ అదే సౌండ్ కోసం సాయంత్రం ఎదురు చూస్తాం. బెల్ సౌండ్ సేమే సార్, కానీ మన ఒపీనియనే మారిపోతుంది. సరే, నన్ను అకాడమీలో దింపి నువ్వు స్టేషన్కి వెళ్ళిపో. ఓకే సార్. గాడ్, యు ఆర్ టూ బ్యాడ్.
ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. నా కార్ ఆగిపోయింది, వికారాబాద్ వెళ్ళాలి. పోలీస్ వెహికల్ మించిన సేఫ్టీ ఎక్కడ ఉంటుందండి? రండి. సార్ ఆ? నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అయ్యయ్యో, వెనకాల సీట్లు కూడా ఉన్నాయండి. రండి. వెళ్దామా? భీష్మ, ఓ హాయ్, చైత్ర, రాగిని, సితారా. ఏం చేస్తుంటారు? మేము యాక్చువల్లీ భీష్మ ఆర్గానిక్స్ కంపెనీలో ఎంప్లాయీస్. హే, నా పేరు మీద కంపెనీ ఉందా? వావ్, ఇట్స్ హాసం. మరి వికారాబాద్ కెందుకు? వీక్ డేస్ లో ఆఫీస్ అండ్ స్టోర్స్ లో, వీకెండ్స్ లో ఫార్మర్స్ తోటి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్. ప్రోగ్రామ్స్? ఐ లవ్ ప్రోగ్రామ్స్. చిన్నప్పటి నుంచి పాడతా తీయగా ఓంకర్ అనే షోలు చూసి చూసి కలపడం ఎలా? ముందుగా చింతపండు నానబెట్టి ఆ తర్వాత బాగా పిసకాలి. ఇప్పుడు మీరు పిసకక్కర్లేదండి, పట్టుకుంటేనే పులుసు కారిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ, వెళ్దామా? మీ కార్ ఎలా ఆగిపోయింది? రోడ్ సైడ్ రైలింగ్ ఉంది కదా, ఆ? దానికి తగిలి ఆగిపోయింది. ఆహా. అంటే మీరు యాక్సిడెంట్ చేశారా? యాక్చువల్లీ నేను మిమ్మల్ని అరెస్ట్ చేయాలి, కానీ హెల్ప్ అడిగిన అమ్మాయిని అరెస్ట్ చేయడం ఎలా? మీరు ఏసీపీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఏంటి మొత్తం మూసేసి చూపిస్తున్నారు? దా స్టేషన్ దా, అన్ని క్లియర్ కనిపిస్తాయి. సార్, మీరు కేసు అరెస్ట్ అంటున్నారు సార్. నా జాబ్ ప్రాబ్లం అవుతుంది సార్, ఇంట్లో కూడా పెద్ద గొడవ అవుతుంది సార్, నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్. ప్లీజ్ సార్, చేయకండి. ఓకే ఓకే ఓకే, ఈ రోజు ఈవినింగ్ వరకు మీతో ఉండి అబ్జర్వ్ చేస్తా. మీ బిహేవియర్ నచ్చితే డెఫినెట్ గా నచ్చుతుంది సార్. ఇట్స్ హాసం. సార్, ఫార్మర్స్ తో ఇంటరాక్షన్ ఉంది, మీరు పర్మిషన్ ఇస్తే. పర్మిషన్ పర్సనల్ గా వస్తానండి. పదండి పదండి. పోలీస్ బండ్లోంచి దిగారేంట్రా? కేసులు అయి ఉంటారా? ఆ ఇల్లు డ్రెస్ అమ్మాయి రేట్ ఎంతో వెళ్ళి కనుక్కోరా. ఎమ్మెల్యే కొడుకువి, నీకు భయం ఏంటి? హలో పాపా, రేట్ ఎంత చెప్పు, ఎకరం అమ్మేసిస్తా. మామూలుగా లేదురా, పిల్ల పిచ్చెక్కిస్తుంది కదా. ఏ బేబే, ఏదో ఎమోషన్ లో వచ్చేసా గానీ ఆ అమ్మాయి గొడవలు నచ్చకపోతే వద్దురా, గో బ్యాక్. ఏంటాడు? భయపడి ఉంటాడురా. దారికి అడ్డంగా ఉందని పీకి పారేశానండి. ఓహో, నేనింకా మీరు సింగం స్టైల్లో సూపర్ కాప్ ఏమో వాళ్ళని చితక్ కొడతారు అనుకున్నా. డిసప్పాయింటెడ్. అంటే పాప కొట్టాలని ఎక్స్పెక్ట్ చేసిందా? యూ సిల్లీ సింగిల్ ఫెలో. ఆడేంట్రా మళ్ళీ ఏదో పట్టుకొని వస్తున్నాడు? ఏముందిరా, వస్తాడు, గుంట్లో పడేస్తాడు, చేతులు పుంటాడు, వెళ్ళిపోతాడు. కొత్త బిల్డప్. రేయ్, నాకు ఎమోషన్స్ ఎక్కువ. ఆనందం వస్తే ఆగలేను, ఆలస్యం వస్తే ఆపుకోలేను, బాధ వస్తే భరించలేను, కాల్తే కొట్టకుండా ఉండలేను. నువ్వు కమెంట్ చేసావు, కాలింది, కొట్టాను, అంతే. కిటికీ తెలిందా? అవునరా, పొద్దున పరిచయమైన వాళ్ళని కమెంట్ చేస్తేనే కాలి కొట్టాను. చూస్తుంటే వీళ్ళంతా నీ ఫ్రెండ్స్ లో ఉన్నారు, నిన్ను కొడుతుంటే ఒక్కడు కూడా రియాక్ట్ అవ్వలేదేంట్రా? బేసిక్ గా నువ్వు మంచోడివే. సరే లే, అలా కొడదాం. రే, నువ్వు పోలీసు కాదు ఊరుకుంటున్నావు, లేకపోతే ఎవడ్రా పోలీసు? పోలీస్ బండ్లో వస్తే పోలీసు అయిపోతానా? నేను డ్రైవర్ని రా.
నువ్వేంట్రా? నువ్వు ఆగరా. అయినా ఆ అమ్మాయికి మీరుండగా మేము కామెంట్ చేయటం వెరీ బ్యాడ్ బ్రో. వెరీ గుడ్ రా, వెళ్ళి ఆడుకుండే. థ్యాంక్స్ బ్రో. నీకోసమే ఫైట్ చేశా, కనీసం లుక్ కోసమే ఇవ్వచ్చుగా. వై దిస్ సడన్ మీటింగ్? రాఘవన్ రీసెర్చ్ కంప్లీట్ అయింది, ప్రాజెక్ట్ డీటెయిల్స్తో వస్తున్నాడు. వెల్కమ్ యంగ్ మ్యాన్, వీఆర్ హ్యాపీ టు సీ యూ. ప్లీజ్. ఇన్స్టెంట్ హ్యూమన్ లైఫ్లో ఇన్స్టెంట్ థింగ్స్కి డిమాండ్ బాగా పెరిగిపోయింది. టెస్ట్ మ్యాచ్లు చూసే ఓపిక అసలు ఎవ్వరికీ ఉండట్లేదు. అందుకే 2020లు అంత ఫేమస్ అయ్యాయి. ఈవెన్ బిజినెస్లో కూడా అందరికీ తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ కావాలి. వై కాంట్ వి బ్రింగ్ దిస్ ఇన్స్టెంట్ టెక్నాలజీ ఇన్ ఫార్మింగ్? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మన కంపెనీ తరపున ఫార్మర్కి ఇన్స్టెంట్ కిట్ ఇస్తాం. దాంట్లో ఏ క్రాప్ వేస్తాడో ఆ క్రాప్కి ఫస్ట్ నుండి లాస్ట్ డోసేజ్ వరకు వెళ్లాల్సిన కెమికల్స్ అందులో ఉంటాయి. దిస్ కిట్ హ్యాస్ డిఫరెంట్ కెమికల్స్ అండ్ హార్మోనల్ ప్రోడక్ట్ కాంబినేషన్స్ విచ్ ప్రమోట్ గ్రోత్ అండ్ యీల్డ్. దీనివల్ల ఫర్ ఎగ్జాంపుల్ 60 రోజుల్లో రావాల్సిన పంట కేవలం 40 రోజుల్లోనే వస్తుంది. పూతకి గ్యాప్ లేకుండా కంటిన్యూస్ గా పంట వస్తూనే ఉంటుంది. లెస్ టైం, మోర్ యీల్డ్. వండర్ఫుల్. హార్మోనల్ కాంబినేషన్స్ అంటే డేంజరస్ కదా, గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందా? దిస్ ఇస్ జస్ట్ బిజినెస్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నీకేంటి నాకేంటి? సేమ్ క్వశ్చన్ సెంట్రల్ మినిస్టర్కి నచ్చింది, పర్మిషన్స్ వచ్చేస్తాయి. ఎక్స్క్యూజ్ మీ, నార్మల్ కెమికల్స్ వాడొద్దంటూ అందరినీ ఆర్గానిక్ వైపు మార్చేస్తున్నాడు. భీష్మతో మనకు ప్రాబ్లం అవుతుంది. భీష్మ మనకి ప్రాబ్లం క్రియేట్ చేయడం కాదు, మనమే భీష్మకి ప్రాబ్లం క్రియేట్ చేయాలి. ఆర్గానిక్ సాయిల్ మీద ఈ ప్రోడక్ట్ 200% రిజల్ట్ ఇస్తుంది. సో భీష్మ కంపెనీతో అసోసియేట్ అయిన విలేజర్స్ని మనం గ్రాప్ చేసి ఈ ప్రోడక్ట్ లాంచ్ చేస్తే అది చూసి ఇండియా వైడ్ డిమాండ్ క్రియేట్ అవుతుంది. మనకంటే మన పక్కనోడు మనకన్నా గొప్ప అనే సైకాలజీని వదిలేయండి. ట్రస్ట్ మీ, ఐ క్యాన్ హ్యాండిల్ దిస్. థ్యాంక్ యూ. రాజ్, నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. ఏంటి? ఐ నో ఫ్యూ పీపుల్ ఫ్రమ్ బీహార్. సో మార్నింగ్ ఫ్లైట్కి వస్తారు, ముసలోని వేసేస్తారు, ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోతారు. ఆఫ్టర్నూన్ అరెస్ట్ అయితే సినిమాలు చుట్టం ఆపే అన్నయ్య. ఆ ముసలోని చంపితే మనకెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసా? మరేం చేద్దాం? వెన్ యువర్ బ్రెయిన్ ఈజ్ సో పవర్ఫుల్ యూ డోంట్ నీడ్ టు కిల్ పీపుల్. ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద నాకు భీష్మకి ఇంటరాక్షన్ జరిగేలా చూడు. వాడి మీద, వాడి ఆర్గానిక్ ఫార్మింగ్ మీద జనాలకున్న నమ్మకాన్ని నలిపేస్తా. నో డౌట్, భీష్మ అవుట్. కూరగాయలు కొనడానికి ఇంత దూరం తీసుకురావడం ఏంట్రా? అమ్మా, అక్కడ అన్ని మందులేసి పెంచిన కూరగాయలే, ఇక్కడైతే మందులు లేకుండా పెంచిన స్వచ్ఛమైన కూరగాయలు. ఇన్నాళ్ళు అవే తిన్నాం, బానే ఉన్నాం కదరా. అమ్మా, పుణ్యం నాగు సినిమాలో చిన్నప్పుడు విషం పెట్టినప్పుడు చిరంజీవి కూడా బానే ఉన్నాడమ్మా. పెద్దయ్యాకే పాములా అయ్యాడు. మనం విషపురుషుల్లా మారద్దమ్మా. సరే, ఇంతకీ నన్నెందుకు తీసుకొచ్చినట్టు? నేను ఇక్కడికి రమ్మన్నానంటే దాని అర్థం ఏంటి? ఎవరా అమ్మాయి? బాగుందిరా. మీరు షాపింగ్ చేస్తూ ఉండండి, టవర్ సెట్ చేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ. ఏసీపీ సార్. హాయ్ సార్. మీరు సార్
హలో చైత్ర లిఫ్ట్ వికారాబాద్. చైత్ర మీరేంటి సార్ ఇక్కడ? నువ్వు పుదీనా పక్కన పెట్టవే, పులిహోర కలుపుతున్నాడు చూడు. ఆ రోజు మీతో తిరిగినప్పటి నుండి ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఇంట్రెస్ట్ బాగా వచ్చింది నాకు. సో అందుకే మా పేరెంట్స్ ని కూడా ఆర్గానిక్ మార్చేసా. ఓ హాయ్ హాయ్ హాయ్. మాస్టారు, బయట మార్కెట్లో టమాటాలు అంత అందంగా అంత రంగులో ఉంటాయే, ఇక్కడెందుకు ఇలా ఉన్నాయి? దయచేసి అందం గురించి రంగుల గురించి మీరు మాట్లాడకండి సార్. అద్దంలో చూసుకోండి, టమాటాలు ఎంత అందంగా ఉన్నాయో తెలుస్తుంది. సో నైస్ ఆఫ్ యూ సార్, మీ ఫ్యామిలీని ఆర్గానిక్ గా మార్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ ఓకే. అసలు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి తెలుసుకోవాలంటే ఎలా? ఈ బుక్స్ చదవండి, మీకు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి తెలియడమే కాదు, మీరే ఫార్మింగ్ చేయొచ్చు. ఓ వావ్, ఇట్స్ హాసమ్. ఏమైనా డౌట్ వస్తే మీ నంబర్ 9611112119. థ్యాంక్ యూ. బాయ్ చైత్ర, స్టేషన్ లో పని ఉంది. అక్కడ కూడా అన్ని పనులు వీడే చేస్తాడమ్మా. అమ్మా నువ్వు పదమ్మా. పని తప్ప అన్నీ చేస్తా. ఇక్కడ ఎక్కువసేపు ఉండకు, ఎవరో ఒకళ్ళు కొనుక్కెళ్ళిపోతారు. వాడికి అసలు నెంబర్ ఎందుకు ఇచ్చావే? ఏసీపీ అన్నాడు కదా, మాట్లాడుకుంటారులే. హలో, కళ్యాణి, నా యాంగర్ మేనేజ్మెంట్ బుక్ కనపడట్లేదు. షెల్ఫ్ లోనే ఉంటుంది. హాఫ్ అన్ అవర్ నుంచి వెతుకుతున్నా. దేవా, నా బ్యాటరీ ఆల్మోస్ట్ డెడ్. 2 minutes లో వెన్యూ రీచ్ అవుతున్నా. వెళ్ళగానే ఫ్రెండ్ ఫోన్ నుంచి పింక్ చేస్తా. మీ అమ్మని హ్యాండిల్ చేయడం కంటే ఈ సిటీని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అమ్మా. గ్రేట్ డిస్కవరీ. ఇంత సబ్జెక్ట్ నేర్చుకుంటున్నానని తెలిస్తే నా డార్లింగ్ ఎంత ఇంప్రెస్ అవుతుందో. బంగారం ఓంటు చేస్తున్నావు అమ్మా. హాయ్. నానా, మెసేజ్ అమ్మ అనుకుంటా. పర్లేదే, 2 minutes లోనే పింక్ చేసిందా? మోస్ట్ అన్రొమాంటిక్ ఫెలో నాన్న నువ్వు. నేనా? అమ్మ నీకు కాల్ చేయకుండా మెసేజ్ చేస్తే దానికి అర్థం ఏంటి? ఏంటి? కాన్వర్సేషన్ బిల్డ్ చేయాలని. ఓ హా. అవునా? ఆహా. ఇప్పుడు చూడు, నీ మెసేజ్ కోసమే వెయిట్ చేస్తున్నా. సెండ్. ఏ దొంగ, నేనేనని ఎలా కనిపెట్టావు? నేనున్న ఫీల్డే అది కదా. ఫీల్డ్ అంటుందేంటి? అంతేలే, పొలాల్లో తిరుగుద్ది కదా. సిల్లీగా. నా మీద నీ ఒపీనియన్ ఏంటి చెప్పు. ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఎవరైనా ఇన్ని క్వశ్చన్స్ అడుగుతారా? నానా కూల్. ఓకే, మంచి ఒపీనియన్ లేకపోతే నీతో ఇలా ఉంటానా? వావ్, నా పొలంలో కూడా మొలకలు వచ్చేలా ఉన్నాయి. ఇక లేట్ చేయకు, లేట్ లతీఫ్, అడిగేసేయి అడిగేసేయి. డూ యూ లైక్ మీ? ఎస్ అంటే ఒట్టి లైకేనా అని మొహం మార్చుకుంటుంది మీ అమ్మ. దానికి ఆ ఛాన్స్ ఇవ్వను. పాపా పాపా. ఐ లవ్ యూ బేబే. సెండ్. I want to see you. I want to see you. I want to see you. వీడియో కాల్ ఓకే. చూసావా, దెబ్బకి మొగుడిని చూడాలనిపించింది. ఎస్ మై డార్లింగ్.
గుడ్ మార్నింగ్ సార్. స్నానం చేస్తారా? ఎందుకు? నువ్వు వచ్చి వీపు రుద్దుతావా? సొంత పెళ్ళానికి చేసినట్టు మెసేజ్ ఏంటయ్యా? అంటే ఈ రోజు మీ క్లాస్ మిస్ అయ్యాను కదా సార్, ఆ ఫీలింగ్ తో మెసేజ్ చేశా. నువ్వు క్లాస్ మీద ఫీలింగ్ తో చేసినట్లేదు, నా మీద ఫీలింగ్ తో చేసినట్టుంది. దరిద్రంగా వీడియో కాల్ ఒకటి పెట్టే. అలా ఎలా అయిందప్ప? ఏసీపీ సార్, నమస్తే సార్. సార్ ఏసీపీ సార్, రండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. క్షమించండి సార్, నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారా? చేయకండి సార్, ప్లీజ్ సార్. నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, ప్లీజ్ సార్. నా అదృష్టం ఆవగింజంత ఉంటే దురదృష్టం దెబ్బకాయ అంతుందండి. ఏదో అమ్మాయిల ముందు ఏసీపీ అని చిన్న బిల్డప్ ఇస్తే ఏసీపీ కూతురే వచ్చి నా కారు ఇక్కడ వెంటండి. ఎంత బిల్డప్ ఇచ్చా? పాన్ కార్డ్ ని చేతిలో మూసేసి పోలీస్ ఐడెంటిటీ కార్డ్ లో చూపిస్తావా? పదా. ఎక్కడికండి? రాత్రి చాటింగ్ లో ప్రపోజ్ చేసుకున్నారంట కదా. నాన్న వెయిట్ చేస్తున్నారు. అమ్మకి డైవర్స్ ఇచ్చి నిన్ను చేసుకుంటారంట. అంటే యాక్చువల్లీ మీరు ఇచ్చిన నంబర్ నేను మీదనుకుని మొత్తం చెప్పేశారా? నా నానా నానా సార్, రేపు ప్రోగ్రామ్ ఎటనరీ మీకు వాట్సాప్ చేస్తాను సార్. వద్దు, ఎవరు పడితే వాళ్ళు వీడియో కాల్ చేస్తున్నారని వాట్సాప్ డిలీట్ చేసేసా. నువ్వు టెక్స్ట్ మెసేజ్ పెట్టే. ఓకే హలో. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి డల్ ఉన్నావు? వీడియో కాల్స్లోనే యాక్టివ్గా ఉంటావా? అయ్యో అలా ఏం లేదు సార్. నిన్ను నెల రోజులు నా దగ్గర పెట్టుకుందాం అనుకున్నా, కానీ అక్కర్లే. యూ కెన్ గో. ఎందుకు సార్? మొన్న నీ మాటల్లో మార్పు కనిపించింది, నీ చేతల్లో కూడా మార్పు వచ్చిందని చైత్ర చెప్పేదాకా నాకు తెలీదు. ముక్కు మొహం తెలియని వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చి వాళ్ళు చేస్తున్న సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నావు అంటే బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకుని జాబ్ చేసుకో. వెళ్ళు. నేను ఇంకా మారలేదు సార్. ఇప్పటికీ అప్పుడప్పుడు నెగిటివ్ థాట్స్ అలా వచ్చాయా లేదా అన్నట్టుగా వచ్చి వెళ్ళిపోతుంటాయి సార్. ఇలా సగం మారిన మనిషిని సొసైటీ మీద వదిలేయద్దు సార్, వదిలేయద్దు. నేను మీతోనే ఉంటాను సార్, ప్లీజ్ సార్. నన్ను చూసి భయపడే వాళ్ళని చూసా, నా నుంచి దూరంగా పారిపోయే వాళ్ళని చూసా, కానీ ఫస్ట్ టైం నా నుంచి మంచి నేర్చుకోవాలని చూస్తున్న వాడిని నిన్నే చూస్తున్నా. నీకు నచ్చిన నీ రోజులుండు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రే, మా నాన్న వల్ల ఒకడు ఇబ్బంది పడటం దేనికని నీ గురించి లేని మంచి చెప్పి నిన్ను పంపేద్దాం అనుకుంటే నువ్వేంట్రా ఇక్కడే ఉంటా ఉంటున్నావు? వెళ్ళిపోతే మిమ్మల్ని కలవడం కుదరదు కదండి. నన్నెందుకు కలవాలి? నన్నెందుకు కలవాలి? డాడీ పోలీస్, డాటర్ దొంగ. నీకు తెలీదా నేను ఎందుకు కలవాలనుకుంటున్నాను? ఏంట్రా సరసాలాడుతున్నా? నాన్నకు చెప్పనా? నా నా నానా చైత్ర, నీ కార్ లేదు కదా? భీష్మ తనని ఆఫీస్లో డ్రాప్ చేసే. ఓకే సార్. థ్యాంక్స్, బాయ్. చైత్ర గారు వెళ్ళమంటారా? వెయిట్ చే. ఎప్పటిదాకా? ఈవినింగ్ దాకా. ఏ ప్రాబ్లమా? పడుకుంటాను, ఇక్కడే పడుకుంటాను. మీకేమైనా ప్రాబ్లమా? ఆర్గానిక్ ప్రొడక్ట్స్కి ఇండియాలోనే కాదు, ఫారిన్ మార్కెట్స్లో కూడా మంచి డిమాండ్ ఉంది. మన కంపెనీ కూడా ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్. నువ్వేమంటావు చైత్ర? మీరు కంపెనీ స్టార్ట్ చేసింది ఇక్కడ రైతుల కోసం, ఈ నేల కోసం సార్. ఇప్పుడు ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేస్తే మన బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది, కానీ బిజినెస్ గానే మిగిలిపోతుందేమో అనిపిస్తుంది సార్. ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేస్తే రైతులకు ఇంకా మంచి రేట్ ఇవ్వచ్చు కదా సార్. రైతులకి మంచి రేట్ ఇవ్వడం ఎంత ముఖ్యమో, ఇక్కడ జనాలకి మంచి ఆహారం ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. ఎగ్జాక్ట్లీ సార్, మా మనసులో ఉన్నదే మీరు చెప్పారు. థ్యాంక్ యూ. మీరు మామూలు కదయ్యా, మనం అందరం కలిసే కదా అనుకున్నాం.
ఇప్పుడు ఆయన మాట్లాడగానే రూట్ మార్చేశారు. నువ్వు మాత్రం అందరి అభిప్రాయాన్ని నీ అభిప్రాయంలాగా చెప్పలేదా? సర్లే, రేపు ఆయన సీఈఓగా ఎవరి పేరు అనౌన్స్ చేసినా గొడవ చేయకుండా సపోర్ట్ చేసి ఎవరి షేరు వాళ్ళు తీసేసుకుందాం. ఆయన ఖచ్చితంగా మనలో ఎవరినో ఒకరిని సీఈఓని చేస్తాడంటారా? ఆయనకు వేరే ఆప్షనే లేదు. అయినా ఆయనకి మనకంటే మంచి పని వాళ్ళు ఎవరు దొరుకుతారు? ఓ మై బ్యూటీ. పిలిచారా సార్? లేదే. ఓకే సార్. ఎలాగో వచ్చావు కదా, బాటిల్ ఓపెన్ చేయి. హే, భలే తీసావే. మందు బాగా అలవాట? అయ్యో అదేం లేదండి, అప్పుడప్పుడు డిగ్రీలో ఫెయిల్ అయ్యాననే బాధలో తాగుతుంటాను. అదేంటో సార్, ఈ మధ్య నా బాధ రోజు వచ్చేస్తుంది. డిగ్రీలో ఫెయిల్ అయితే బాధపడకూడదు భీష్మ, లైఫ్లో ఫెయిల్ అయితే బాధపడాలి. రా కూర్చో. అయ్యో మీ ముందా? రోజు కారులో నా పక్కనే కూర్చుంటావు కదా. లాజిక్కే సార్, లాజిక్. కూర్చో. పెగ్గే, నాది చాలా డిసిప్లిన్ లైఫ్ స్టైల్ భీష్మ. మార్నింగ్ 2 eggs, ఈవినింగ్ 2 pegs, నైట్ 2 legs. సార్ చికెన్ లెగ్స్ అన్నానయ్యా, ప్రోటీన్స్. ఓకే ఓకే సార్. నువ్వే వద్దులేండి సార్, నేను మందు తాగితే నాకు మీమ్స్ వస్తాయి. అవునా? వేసి చెప్పు. కింద పైన ఊపు, మా ఏసీపీ సార్ తోపు. బాగుందయ్యా, ఇంకోటి చెప్పు. 1 minute సార్, ఐస్ క్యూబ్స్ తీసుకురా తీసుకురా వెళ్ళు. ఫస్ట్ ఇంకా చైత్ర గారు, నాన్నగారు ఐస్ క్యూబ్స్ అడిగారండి. ఎక్కడున్నాయి? నా జేబులో ఉన్నాయి, రా తీసుకో. జేబు? ఏ జేబు? రేయ్, ఐస్ క్యూబ్స్ ఎక్కడ ఉంటారా? ఫ్రిడ్జ్ లో కదా, వెళ్ళు. ఐస్ ఎక్కడ? దారిలో జలుబు చేస్తుందేమో అని డౌట్ వచ్చి వెనక్కి వచ్చాను సార్. ఈసారి ఊపడాలు కాకుండా ఏదైనా పవర్ఫుల్ గా చెప్పు. పవర్ఫుల్ గా అంటే హీరో హోండా స్ప్లెండర్. ఏంటే హీరో హోండా స్ప్లెండర్, మా ఏసీపీ సార్ థండర్. సూపర్ టైమింగ్ సార్. మందు తాగేటప్పుడు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యానరా. ఇంకా చెప్పు. 1 minute సార్, సోడా తీసుకొస్తా. తీసుకో సార్. చెప్పు. తీసుకో. థండర్ సార్. పికిల్. నువ్వు వెళ్ళడానికి డిసైడ్ అయ్యావు కదా, దొంగ. హలో. మరేమో ఏంటి, నాన్నగారు మందులోకి పికిల్ కావాలన్నారు. ఎక్కడ అని. ఏంట్రా నీ ప్రాబ్లము? సారే అడిగారు. నాన్న ఐస్ క్యూబ్స్ వాడరు, పిక్కలు తినరు. ఇంకొకసారి ఆయన పేరు చెప్పి డిస్టర్బ్ చేస్తే గన్ నోట్లో పెట్టి కాల్ చేస్తా. నీ లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చిందిరా? ఖచ్చితంగా ఒకే పోతుందన్న, కానీ పాపం ఆ జేపీ అంకుల్ పరిస్థితి తలుచుకుంటేనే జాలేస్తుంది. జేపీయా? వాడికేమైంది? నన్ను ఏసీపీ దగ్గర జాయిన్ చేశాడు కదా, ఆయన కూతురే నాన్న ఈ అమ్మాయి. నైస్. ఏసీపీ అంటే వాడేనే నా క్లాస్మేట్, గుర్తుందా? చిన్నప్పుడు వీడు వాళ్ళ అమ్మాయిని ముట్టుకున్నాడని గొడవపడి అంత రచ్చ చేశాడు, కొట్టుకు సత్యం. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో అని భయంగా ఉంది. భూమి గుండ్రంగా తిరిగినట్టు వీడేంటండి తిరిగి తిరిగి మళ్ళీ మొదట అమ్మాయి దగ్గరికే వచ్చాగాడు? అసలు వీడిని అనాలే, వద్దు అంటుంటే తీసుకెళ్ళి ఆ దేవాగడి దగ్గర పెట్టాడు. ఒరేయ్, కూల్గా ఏం జరిగింది చెప్పరా? వీడు దేవాగడి కూతుర్ని లవ్ చేస్తున్నాడు రా. కూల్.
about to discuss about what should be the future of Indian farming. అది కెమికల్ ఫార్మింగా లేదా ఆర్గానిక్ ఫార్మింగా? ఈ విషయంపై మాట్లాడడానికి ఈ రోజు మన ముందున్నారు ప్రోగ్రామ్ అయిపోతుంది. ఫీల్డ్ సైన్స్ ఎండి మిస్టర్ రాఘవన్ గారు, అలాగే భీష్మ ఆర్గానిక్స్ ఎండి శ్రీ భీష్మ గారు. ఈ రోజు వారి మాటల్లో కెమికల్ ఫార్మింగ్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ కి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. హే పర్విల్ భయ్యా, నువ్వేంటి ఇక్కడ? ఆ విషయం నేను అడగలరా? ఆయన నువ్వేంటి ఇక్కడ? షో కోసం వచ్చా? షో కోసం నేను ఎందుకు వస్తాను భయ్యా? ఆ అమ్మాయి కోసం వచ్చాను. బాగుంది కదా భయ్యా? నువ్వు ఈ విత్తనాలు చల్లడం ఆపవారా? నువ్వు చేసిన పనికి నా జాబ్ పోయి నా క్వాలిఫికేషన్ కంటే తక్కువ రేంజ్ జాబ్ తీసుకొని ఫీల్డ్ సైన్స్ కంపెనీలో జాయిన్ అయ్యా. ఏం పంట వేసావు పెద్దనా? మిర్చి వేశానయ్యా. ఎరువులు వేసావా లేక దేవుడి మీద భారం వేసావా? మీ కంపెనీ ఎరువే వాడానయ్యా. చేతి నిండా పంట వచ్చింది. చాలా సంతోషం అయ్యా. మనం ఏం చేసినా రైతుల సంతోషం గురించే కదా భీష్మ గారు. ఇంతకంటే ఏం కావాలి? సంతోషం అంటే మనం కట్టుకునే బట్టల్లోనో నోట్ల కట్టల్లోనో ఉండదు. సంతోషం అంటే ఆరోగ్యం. సంతోషం అంటే మన తరాల్ని చూడడం. ఎంతకాలం మొక్కలకి మందు కొట్టి ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టి ప్రకృతిని నాశనం చేస్తాం. మీరు మంచి మాటకారి సార్. ఇలాంటి మాటలు చెప్పే కదా కొన్ని వేల మంది రైతుల్ని మార్చేశారు. ఇప్పటికే జాంబియా, ఇథియోపియా లాంటి 10 దేశాలు ఆకలి చావులు చేస్తున్నాయి. అక్కడ స్విగ్గీ లేదా? డబ్బులు లేవు. పెరుగుతున్న జనాభా ప్రకారం 2050కి దేశంలో పండించే పంట కేవలం 40% ప్రజలకే కడుపు నింపగలదు. దీన్ని తట్టుకోవాలంటే కొత్త జెనెటిక్ చేంజెస్ రావాలి. అడ్వాన్స్ కెమికల్స్ రైతులకి అందుబాటులోకి రావాలి. ఇవి పట్టించుకోకుండా ఆర్గానిక్, ఆనందం అంటూ ఈ చందమామ కథలు చెప్తారేంటి సార్? ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది పాత పద్ధతి, మీకులా పాత పద్ధతి. అసలు సార్ 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 మీరు మీ కంపెనీ వాళ్ళు తప్ప, నేను చెప్పింది తప్పని ఇక్కడున్న ఒక్కళ్ళని మాట్లాడమనండి. మీ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి అందరికీ తెలుసని నమ్ముతా. భయ్యా, ఇప్పుడు ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి? నువ్వు మాట్లాడరా? నువ్వు మాట్లాడితే నా స్టేటస్ పడిపోయింది. అమ్మాయి పడదా? సార్ చెక్ చెక్. ఏంటి ఇప్పుడు పాట పాడతాడా? మీరు చెప్పింది కరెక్టే సార్. బయట వరకు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి పెద్దగా తెలియదు. జాంబియా, ఇథియోపియా లాంటి దేశాల్లో ఆకలి చావులతో చేస్తున్నారనే విషయం కూడా చాలా మందికి తెలియదు సార్. సార్, మీరు కెమికల్స్ ద్వారా ప్రొడక్షన్ పెంచాలని చూస్తున్నారు కదా, మరి మీరెందుకు ఆ దేశాల్లో కంపెనీని స్టార్ట్ చేయలేదు? ఆకలి చావులు ఉండే వాళ్ళని కాపాడు ఉండేవాళ్ళు కదా. కానీ మీరు చేయరు. ఎందుకో చెప్పనా? దానికి 2 కారణాలు. ఒకటి డబ్బు. అవి పూర్ కంట్రీస్, అక్కడ మీరు డబ్బు చేసుకోలేరు. రెండోది మట్టి. మన దేశంలో ఉన్న సారవంతమైన మట్టి ఆ దేశాల్లో లేదు. సార్, మట్టే సరిగ్గా లేనప్పుడు ఎన్ని ప్రోడక్ట్స్ వాడితే ఏంటి? ఎందుకంటే మొక్క పెరిగేది మట్టిలో, మీ ప్రోడక్ట్స్లో కాదు. యాక్చువల్లీ సార్, మీరు మాట్లాడమన్నారు, మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తున్నారు. మీరు దేవుడిని నమ్ముతారా? చెప్పండి సార్. అర్రే, టెక్నాలజీ ఇంత పెరిగినా ఇంకా పాత దేవుణ్ణి నమ్ముతున్నారా? మరి పాతకాలం నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే తప్పేంటి సార్? మన వేదాల్లో, మనుస్మృతి లాంటి గ్రంథాల్లో బీడు భూమిని కూడా బంగారంలో మార్చగల ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి అప్పుడే రాశారు. యా, ఇట్స్ ట్రూ. దాన్ని కరెక్ట్ గా ఫాలో అయితే వ్యవసాయానికి, భూమికి ఎలాంటి కెమికల్ అవసరం లేదు. ప్రకృతికి మనిషి అవసరం లేదు. కానీ ప్రకృతిలో ఉన్న ప్రతి అణువు మనిషికి చాలా అవసరం. దయచేసి మీ కెమికల్స్ వాటిని నాశనం చేయకండి. ఫ్రమ్ హియర్ అండ్ దేర్, మై ఫ్రెండ్ ఎంఎస్సీ అగ్రికల్చర్ గోల్డ్ మెడలిస్ట్ మిస్టర్ పరిమల్ భయ్య గారు కంటిన్యూ చేస్తారు. థ్యాంక్ యూ.
భీష్మ, నీకు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఎలా తెలుసు? ఆ రోజు మీరు బుక్స్ ఇచ్చారు కదా, సో చదివేశాను. అన్ని బుక్స్ చదివావా? దేనికి? అంటే మీకు ఆ సబ్జెక్ట్ ఇష్టమని. ఓ, నాకు ఇష్టం కాబట్టి నన్ను ఇంప్రెస్ చేయడానికి నేర్చుకున్నా, అంతేనా? అయ్యో అలా ఏం లేదండి. లవ్ చేస్తున్నావా? అయ్యో అలాంటిదేం లేదండి. ఏదో ఆ సబ్జెక్ట్ మీకు ఇష్టమని నేనేదో. సర్లేండి, నేను కిందుంటాను, మీరు వచ్చేయండి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఏ అమ్మాయి అయినా ఇష్టపడాలంటే అద్భుతం జరగక్కర్లేదు, ఒక అభిప్రాయం క్రియేట్ అయితే చాలు. అలాంటి అభిప్రాయం నిన్ను చూడకముందే కలిగింది. హలో నానా, నా కార్ ఆగిపోయింది. హైదరాబాద్ లో యూత్ చాలా చెడిపోయారు సార్, నలుగురు ఫ్రెండ్స్ దమ్మేస్తూ మాట్లాడుకున్నంత మాత్రాన వాళ్ళు ఖాళీగా ఉన్నారు, కసిగా లేరు అంటే ఎలా సార్? వాళ్ళల్లో ఎప్పుడు ఎవడు ఏమవుతాడో ఎవడికి తెలుసు. టీలు ఇచ్చేటప్పుడు మోడీ గారిని కూడా చాలా చీప్ గానే చూస్తుంటారు కదా సార్. అప్పుడు అర్థమైంది నాన్నతో మాట్లాడింది నువ్వని. ఆ క్షణం నుంచి ప్రతి క్షణం నీ కంపెనీని ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను. నా కోసం 10 మందిని కొట్టా. 20 రోజులు మా నాన్న దగ్గర ఉన్నావు. 30 నిమిషాల్లో నీకు తెలియని సబ్జెక్ట్ నేర్చుకుని మాట్లాడా. ఏ అమ్మాయి అయినా తను అడిగింది చేసేవాడి లైఫ్లోకి వస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ తన కోసం ఏదైనా చేసి నీలాంటి వస్తే అదృష్టంగా ఫీల్ అవుతుంది. ఐ లవ్ యూ. వదలవా? లైఫ్ లాంగ్ వదలు. హలో సార్, ఓ కేసు పని మీద న్యూస్ ఛానల్కి వస్తే చైత్ర మేడం అలా కనిపించారు సార్. వీడు ఫోన్ చేస్తున్నాడేంటి? అమ్మో, నేను ఎత్తాను. జేపీ ఎక్కడ? ఆనంద్ గారు వాళ్ళ ఇంట్లో ఉన్నారండి. ఏంట్రాడు మళ్ళీ ఫోన్ చేయలేదా? 2 సార్లు ఫోన్ ఎత్తనప్పుడు బుద్ధున్నాడు వాడు, 3వసారి చేయడు. సార్ నేను వెళ్తా. ఏమిట్రా అక్కడ ఆగిపోయావు? చైత్ర ఓకే అయిపోయిందమ్మా, వాళ్ళ నాన్నని ఎలా మేనేజ్ చేయాలో వరకు. చిన్నప్పుడు నా కూతురు జోలికొస్తే తిట్టానని పగపట్టి నీ కొడుకుని నా కూతురు మీదకి పంపావా? ఇదంతా నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తున్నావా చెప్పి? అది కదా నా మాట. వాడి మొహం చూస్తేనే నాకు నచ్చదు. అలాంటిది వాడి కొడుకుని నా అల్లుడుగా చేసుకుంటానని ఎలా అనుకున్నావు? సార్, చిన్నప్పుడు ఏం జరిగిందో నాకు గుర్తులేదు, కానీ చైత్ర అంటే నిజంగా నాకు చాలా ఇష్టం సార్. ఏంటో ఏంటో చాలా ఇష్టం. నువ్వేంటి, నీ బతుకేంటి? ఆనందం అంటే నచ్చినట్టుండడం అని
ఏది సాధించకుండా ఖాళీగా మిగిలిపోయిన వేస్ట్ రా వీడు. వీడి కడుపున పుట్టిన వేస్ట్ వి నువ్వు. రే, ఏంట్రా చూపు? నా కూతురు కావాల్సి వచ్చిందా? తన రేంజ్ ఏంటో తెలుసారా నీకు? ఏసీపీ కూతురు అయింది కూడా ఏ రికమెండేషన్ లేకుండా భీష్మ ఆర్గానిక్స్ కంపెనీలో టాప్ పొజిషన్ లో ఉంది. షీఈస్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్. నువ్వు డిగ్రీ కూడా పాస్ అవ్వని బొరంబోకు. అది పని చేసే కంపెనీలో వాచ్మెన్ గా కూడా పనికిరావు నువ్వు. నీకెందుకు రావు? అబ్బో ఏమన్నా వాడు వాచ్మ్యాన్ గా పనికిరాడా? వాచ్మ్యాన్ గా పనిచేయాల్సిన కర్మ వాడికేంట్రా? ఆ కంపెనీ వారసుడే వాడైతే. ఊరుకోవే. వాడికి మాట్లాడకుండా పెంచుతానని పెద్ద ఆయనకి మాట ఇచ్చాను. ఈ రోజు ఎవడో వచ్చి ఏదేదో మాట్లాడుతుంటే నేను ఊరుకోలేను. ఏంటి వాడి బతుకెంత? నీ కూతురు ఆఫ్టర్ ఆల్ ఆ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నందుకు అంత గర్వంగా ఫీల్ అయిపోతున్నావే? ఆ కంపెనీకి కాబోయే సీఈఓ రావాడు. భీష్మ ఆర్గానిక్ కంపెనీ చైర్మన్ భీష్మ గారి ఒక్కగారి ఒక మనవడు. ఆయన 1000 కోట్ల ఆస్తికి అధిపతి అతను. సార్, అంత పెద్ద కంపెనీకి కాబోయే సీఈఓ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? కొత్త సీఈఓని ప్రకటించిన భీష్మ ఆర్గానిక్స్. భీష్మ ఆర్గానిక్స్ కొత్త సీఈఓ. భీష్మ ఆర్గానిక్స్ announced its head. ఐఎమ్ షాక్డ్. ఈ భీష్మనే ఆ భీష్మకి నిజమైన వారసుడా? అవును అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి, కాదు అనిపిస్తే కమెంట్ చేయండి. చూస్తూనే ఉండండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి. పోలికలన్నీ గిట్ల కనిపిస్తుంటే ఇంకా అవునంటారా కాదంటారా అని అడుగుతారేంటి బాబు? అచ్చం తాతగారి నోట్లోంచి ఊడి పడ్డట్టే ఉన్నారు. ఈ ప్రపంచానికి కావాల్సింది పోలికలు కాదు ప్రమీల, ప్రూఫ్స్. అసలు ఆయన ఫస్ట్ టైం చూసినప్పుడే లోపలేవో వైబ్రేషన్స్. రక్త సంబంధం అంటే ఇదేనేమో. అమ్మా ప్లీజ్ అలా ఉండకమ్మా. నేను అప్పుడప్పుడు వస్తూనే ఉంటాగా. తాతయ్యకి ఈ వయసులో నా అవసరం ఉంది. నేను వెళ్తున్నాను. నన్ను బాగా చూసుకో. చెప్పండి. ఆయనకి నీకు అసలు సంబంధమే లేదురా. అవునరా, మీ తాతయ్య గారు ఈయనే, వెలగపూడి నరసింహారావు గారు. నా చిన్నప్పుడే పోయారు. నాన్న, ఇది జోక్ చేసే టైం కాదు. జోకులు నేనెందుకు చేస్తాను రా? పాయింట్ బ్లాంక్ లో గన్ను పెట్టి ట్రిగ్గర్ మీద వేలు పెట్టి సీరియస్ గా ఊగిపోతుంటే వాడికి ఉన్న టెంపర్మెంట్ లో నిన్నేం చేస్తాడన్న భయంతో అలా చెప్పేశాను రా. నువ్వు చెప్పావు సరే, మరి మీడియా ఎందుకు వచ్చింది? నేను చెప్తే వచ్చారా? మీ నాన్న నువ్వు వారసుడని చెప్పగానే ఆ దావాగాడు షాకుల గన్ను నీ వైపు నుంచి నా వైపు తిప్పాడురా. ఆ కంపెనీ వారసుడే వాడైతే అది నిజం కదని వాడికి ఏమాత్రం డౌట్ వచ్చినా ఫస్ట్ పోయే ప్రాణం నాదేని అర్థమైంది. ఏదైతే అది అయింది తర్వాత చూసుకుందామని మా మీడియా గ్రూప్ లో నువ్వే సీఈఓ అని మెసేజ్ పెట్టేశాను. మీడియా సంగతి నీకు తెలియదేముంది? బ్రేకింగ్ న్యూస్ అనగానే బ్రేకులు లేని బళ్ళేసుకొచ్చేస్తారుగా. మీరంతా నాతో కామెడీ చేస్తున్నారు కదా. ఆయన పేరు భీష్మ, నా పేరు భీష్మ. దెన్ హౌ? నో నో. అందుకే నమ్ముతాడని కాన్ఫిడెంట్ గా చెప్పాను రా.
మామా నువ్వు కటౌట్లు కట్టమాక. ఈ అబ్బాయి అసలు వాసన కాదంట. అది ఫోను. అచ్చ తాతగారి నోట్లోంచి ఊడి పడ్డట్టే ఉన్నారు. పోలికలన్నా వైబ్రేషన్ అన్నా. నా మమ్మీ డాడీ నిన్న ఏసీపీ తిట్టడంలో తప్పే లేదు నాన్న. సొంత కొడుకు నాకే నేను తిట్టాలని. ఛీ! నేనేదో బిచ్చగాడు సినిమా హీరోలా మల్టీ మిలియనీర్ని ఈ ఇంట్లో బిచ్చగాడిలా బతుకుతున్నా అనుకున్నా. నా ఒరిజినల్ లైఫే ఇదన్నమాట. ఇదన్నమాట. నా మమ్మీ డాడీ. అవునమ్మా, మధ్యలో ఏవండి అని ఎమోషనల్ గా అరిచావు. ఏ మీ నాన్న నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఆపుదామని అరిచానురా. దాన్ని కూడా ఆయన బిల్డప్ కు వాడేశాడు. రేయ్, ఆ దేవాగడికి నిజం తెలిసేలోపు కొన్నాళ్ళు ఎటైనా పోదాంరా. ఎక్కడికి వెళ్ళేది? ముందు ఈ విషయం చేతలకు చెప్పాలి. హాయ్. నీకు అసలు బుద్ధి ఉందా? నోటికి ఏదొస్తే అది చెప్పడమేనా? మా కంపెనీకి సంబంధించిన ప్రతి విషయం నాకు తెలుసు. నువ్వేంట్రా మా కంపెనీకి సీఈఓ? నువ్వు చెప్పిన మాటలకి మా నాన్న ఏమంటున్నాడు నువ్వే చూడు. నా కూతురు ఒక్కడిని సెలెక్ట్ చేసుకుందంటే వాడు ఖచ్చితంగా నా అంచనాలకి తగ్గట్టే ఉంటాడు. భీష్మ గారు మనవడు అనే దానికంటే ఇంకా గొప్ప విషయం ఏముంటుంది చెప్పు. రేపు ఆ కంపెనీకి సీఈఓగా అనౌన్స్ అయిన వెంటనే మన చైత్రనిచ్చి పెళ్లి చేసేద్దాం. ఇప్పుడు నిజం తెలిస్తే ఆయనకు నేనేం సమాధానం చెప్పాలి? లైఫ్ లో నీ మొహం నాకు చూపించకు. గుడ్ బై. చైత్ర అందరూ అనంతగిరి హిల్స్ వెళ్దామని డిసైడ్ అయ్యాం. నువ్వు అదే బ్యాగ్ తో వస్తావా? చిత్ర 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 నేను చెప్పేది ఒక్కసారి విను ప్లీజ్. ఏం చెప్తావు? ఈ విషయంలో నీ తప్పేం లేదని చెప్తావు కదా. అప్పుడు నాకు ఏసీపీ అని చెప్పా. నేను ఏసీపీ కూతుర్ని కాబట్టి నాకు నిజం తెలిసింది. అదే వేరే అమ్మాయి అయి ఉంటే ఈ క్షణం వరకు తనని మోసం చేస్తూనే ఉండేవాడివి. అది తప్పు కాదా? నువ్వు మంచోడివి, నన్ను బాగా చూసుకుంటావని నమ్మకం కలిగించి మా నాన్నని ఒప్పిద్దాం అనుకున్నా. నువ్వు మోసం చేసైనా మా నాన్నని ఒప్పిద్దాం అనుకున్నావు. నమ్మకం, మోసం రెండు ఒక్క దగ్గర ఉండవు. చైత్ర, నేను నిన్ను మోసం చేయలేదు, ప్రేమించాను. ఇప్పుడు నువ్వు నమ్మాలంటే ఏం చేయాలి? మీ నాన్నకి నిజం తెలిసే లోపు నేనే చెప్పాలా? ఉండు, ఇప్పుడే చెప్పేస్తా. హలో సార్, ఎక్కడున్నారు? 4 గంటలకి మీ కంపెనీ సీఈఓ అఫీషియల్ అనౌన్స్మెంట్ అని తెలిసాక ఇంకెక్కడ ఉంటారు? మీ తాతగారు ఎప్పుడు వస్తారని ఆడిటోరియంలో వెయిట్ చేస్తున్నా. ఇంతకీ నువ్వెక్కడా? సార్ భీష్మ, నువ్వేంటి రెడీ అవ్వకుండా ఇలా వచ్చావు? అది కాదు సార్, అసలు ఏం జరిగిందంటే. ఏం జరిగినా ప్రెస్ మీట్ అయిన తర్వాత ప్రశాంతంగా మాట్లాడుకుందాం. మీ తాతయ్య. సార్ అది కాదు సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మన కంపెనీ యానివర్సరీ రోజున నెక్స్ట్ సీఈఓని ప్రకటిద్దాం అనుకున్నాను. కానీ ఇంతలోనే ఒక న్యూస్. అది నిజమా అబద్ధమా అని మీ అందరిలోనూ ఒక కన్ఫ్యూషన్. లెట్ మీ గివ్ యూ అ క్లారిఫికేషన్. మన కంపెనీకి నెక్స్ట్ సీఈఓ ఎవరు అన్న విషయం నాకు తప్ప వేరెవరికీ తెలియదు. కానీ ఆ విషయం మీడియాకి ఎలా తెలిసిందో నాకు ఆశ్చర్యంగా ఉంది. బట్ దట్ న్యూస్ ఈస్ 100% ట్రూ. Mr. Bhishma, he's the next operational CEO of our company. He's a degree dropout from a college? Loyola College, sir. Loyola College.
ఇంత పెద్ద కంపెనీకి సీఈఓగా ఒక డిగ్రీ డ్రాప్అవుట్ పర్సనా? ఎడ్యుకేషన్ నాలెడ్జ్కి చాలా అవసరం, కానీ ఎడ్యుకేషన్ వల్లే నాలెడ్జ్ వస్తుందంటే నేను ఒప్పుకోను. సార్, మీ తర్వాత ఈ కంపెనీలో చాలా మంది ఉండగా వై హిమ్? బికాస్ ఐ ట్రస్ట్ హిమ్. కానీ నేను నమ్ముతున్నాను కదా అని మీరంతా నమ్మాల్సిన అవసరం లేదు. ఇతన్ని 30 days ఆపరేషనల్ సీఈఓగా అపాయింట్ చేస్తున్నాను. ఆన్ ద 31st day మీలో ఒక్కరు వై హిమ్ అని అడిగినా హీ విల్ నాట్ కంటిన్యూ టు బి ద సీఈఓ ఆఫ్ అవర్ కంపెనీ. థ్యాంక్ యూ. సార్, టీవీలో వచ్చింది ఫేక్ న్యూస్ అని మీకు తెలుసు, నాకు తెలుసు. మరి నన్నెందుకు సీఈఓగా అనౌన్స్ చేశారు సార్? ఆ రోజు టీవీ షోలో ఏదో 4 మాటలు మాట్లాడానని మీరిలా... నీ మాటలు నచ్చితే నీకు ఉద్యోగం ఇస్తాను, సీఈఓ పొజిషన్ కాదు. 4 రోజుల్లో నువ్వే బెస్ట్ అని ప్రూవ్ చేసుకో. 31st day ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో నేను చెప్తాను. చిన్నప్పుడు మా వాడిని పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగితే పెద్దవాడిని అవుతాననేవాడు. దాని అర్థం నాకు ఇప్పుడు అర్థమైందయ్యా. పెద్దవాడిని అవడం అంటే నిలువున ఎదగడం కాదు, నిలువెత్తున ఎదగడం అని. సీఈఓ అయిపోయాడు మై సన్. వెళ్దామా? హే, నిన్నెక్కడో... ఏంటప్పుడే? హే పర్విల్ భయ్యా, నువ్వేంటి ఇక్కడ? డ్రైవర్ రా. నా ఫ్రెండ్ అన్నా. చిచే, డ్రైవర్తో ఫ్రెండ్షిప్ ఏంటి అసహ్యంగా? డ్రైవర్తో ఫ్రెండ్షిప్ కాదు, ఫ్రెండ్షిప్ వల్ల డ్రైవర్ అయ్యాను. మీ వాడు నా జీవితంలో కేవలం 2 సార్లు కలిసాడు. 2 దశాబ్దాలకు సరిపడా నా జీవితాన్ని సంక్రాంతి చేశాడు. భయ్యా, ఫస్ట్ టైం నీకు జాబ్ పోయిందంటే దానికి కారణం నేనే ఒప్పుకుంటాను. సెకండ్ టైం నేనేం చేశాను? ఏం చేసావా? మై ఫ్రెండ్ విల్ కంటిన్యూ అని చెప్పి నీ చేతిలో నా చేతిలో పెట్టి నువ్వు వెళ్ళిపోయావు. ఏం పెట్టాడు? మైక్ నాన్న. ఓ, ఆ తర్వాత మా ఎండి గారు పిలిచారు. సేమ్ ఇలాగే చేతులు కట్టుకుని లోపలికి వెళ్ళారు. సార్, వాడు నీ ఫ్రెండా? చిచి కాదు సార్, వాడి వల్ల ఆల్రెడీ నేను జాబ్ పోగొట్టుకున్నాను. అసలు వాడంటేనే పడదు సార్. పడనప్పుడు అందరి ముందు వాడు నన్ను అన్ని మాటలు అంటుంటే పక్కనే ఉండి కూడా నువ్వు రియాక్ట్ అవ్వలేదు. అంటే మిమ్మల్ని అంటుంటే మీరే రియాక్ట్ అవ్వలేదు, నేను ఇలా రియాక్ట్ అవుతాను సార్. పర్పస్ లేదు కదా. ఒకసారి జాబ్ పోయిందన్నావు కదా, ఇది 2వ సారి. ముందోడే బెటర్. నా జాబ్ తీసుకున్నాడు, వీడు జాబ్తో పాటు నా సర్టిఫికేట్స్ కూడా తీసుకున్నాడు. వాల్యూ లేని అయిపోయా. ఎవరి వాల్యూ అయినా బతుకున్నప్పుడు కంటే చనిపోయాక పెరుగుతుంది భయ్యా. అదిలా? ఒక కోడి బతుకున్నప్పుడు కిలో 90 రూపాయలు, అది చనిపోయాక 190 రూపాయలు. వాల్యూ చూడు ఎలా పెరిగిపోయిందో. జీనియస్. ఎలా అయ్యాడు సార్ సీఈఓ? చెప్తా. చిన్నప్పుడు మా వాడిని పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగితే ఇందాక చెప్పారుగా, మళ్ళీ వినడానికి ఇదేమైనా వేమన శతకమా? ఎమోషనల్ ఫూల్. పర్వల్ భయ్యా, అసలు ఆ పెద్ద ఆయన నన్ను సీఈఓగా ఎందుకు అనౌన్స్ చేశాడంటావు? ఆయనకు 8,000 కోట్లు ఉన్నాయంట. ఓ, 8,000 కోట్లలో ఎన్నో సున్నాలున్నాయి. సీఈఓగా ఒక సున్నా ఉంటే ఏమవుతుంది అనుకుని ఉంటాడు. పంచ్. నువ్వు ఈ కంపెనీకి సీఈఓ అనేదానికంటే పెద్ద పంచారది. సీఈఓది ఏముంది భయ్యా, ఆ అమ్మాయి ఇంపార్టెంట్. ఈ 30 days లో మళ్ళీ తనని ఎలా ఇంప్రెస్ చేస్తానో చూడు. రే డెస్పో, నీ కరువు నా పరువు తీస్తుందిరా. నువ్వు నా లైఫ్ లోకి వచ్చిన ప్రతిసారి నువ్వు ఎదిగిపోయావు, నేను నలిగిపోయా. అందుకే ఈసారి నీ లైఫ్ లోకి వద్దామని డిసైడ్ అయ్యి ఈ కంపెనీలో డ్రైవర్ జాబ్ పట్టా. గుర్తుంచుకో, 30 రోజులు సీఈఓ కాదు, సర్వెంట్ చేస్తా. 1 luck kicks, no one checks. వావ్, మంచి మీమ్ భయ్యా. మీనింగ్ చెప్పరా? లక్ ఉంటే చెక్ వస్తుంది, చెక్ డ్రా చేస్తే కిక్ వస్తుంది, అంతేగా. రే, నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. ఏంటి భయ్యా? ఆఫీస్ వచ్చింది దిగరా. వచ్చిందా? భీష్మా, ఇప్పుడు నువ్వు సీఈఓ రా, కొంచెం స్టైల్ రా. గుడ్ మార్నింగ్ సార్. సార్ బావునా? అంటే సీఈఓ అన్నారని ఇలా పిసికి చంపిస్తా. ఆయన అన్నారా, నువ్వు అనిపించావా? గాడ్ ప్రామిస్, నేనేమనిపించలేదు. నువ్వు పెద్ద మ్యానిపులేటర్వి.
నా చేతే చెప్పించుకున్నా. ఏం చెప్పించుకున్నాను? గుర్తులేదా? 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 ఐ లవ్ యూ. వామ్మో, ఈ సీఈఓ కూడా పెద్ద ప్లే బాయ్ లాగా ఉన్నాడు. వచ్చిన ఫస్ట్ ప్రాజెక్ట్ కంపెనీలో టఫ్ ఫిగర్ని పట్టేశాడు. నన్ను నీ నుండి ఎలా కాపాడుకున్నానో ఈ కంపెనీని కూడా అలాగే కాపాడతా. 30th డే నా లైఫ్లోంచి, ఈ కంపెనీలోంచి నువ్వు పర్మనెంట్గా అవుట్. గుర్తు పెట్టుకో, 30th డే. 30th డేనా? పొట్టు మీద చేసుకు ఉంది కొంపదీసి. రే డ్రైవరు, నిన్నేరా. ఈ 50 తీసుకుని ఎవరికి చెప్పద్దు. మన కొత్త బాస్కి ఏమైనా లేడీస్ అంటే లైట్గా ఇంట్రెస్టా? ఈ 500 తీసుకుని అందరికి చెప్పు, ఇంట్రెస్ట్ కాదు కసి కొరకేస్తాడు. సార్, ఎలా తీసుకున్నారు సార్ ఇలాంటి డిసిషన్? కూర్చో అమ్మా. నేను నమ్మానమ్మా. సార్, తన గురించి మొత్తం తెలుసు సార్ నాకు. నమ్మడానికి ఎక్స్క్యూజ్ మీ సార్. కమ్ ఇన్. హే, గుడ్ మార్నింగ్ సార్. యు లుక్ గ్రేట్ ఇన్ దిస్ సూట్. ప్లీజ్ సిట్ డౌన్. కానీ కొంతమందికి నచ్చట్లేదు సార్. పట్టించుకోకు, మనకి ఏది నచ్చిందో అదే చేయాలమ్మా. ఇంతకీ ఇక నేనేం చేయాలి సార్? చైత్ర, సార్, మన ఆఫీస్ చూపించి ఎక్స్ప్లెయిన్ హిమ్ ఎవ్రీథింగ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సారీ మ్యామ్, రియలీ సారీ. డ్రెస్ మార్చుకొని వస్తారా? టైం పడుతుంది. వెయిట్ చేస్తా. భీష్మ ఆర్గానిక్స్ కంపెనీలో 5000 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. ఓ. 500 ఇక్కడ, మిగతా వాళ్ళు స్టోర్స్లో, ఫీల్డ్స్లో వర్క్ చేస్తున్నారు. ఇది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్. కంపెనీకి సంబంధించిన ప్రతి అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఇక్కడే జరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్ అంటే గూగుల్ చేయకు, పరిపాలన. ఓకే. ఇది సర్టిఫికేషన్ వింగ్. పండించిన పంటలో కెమికల్స్ ఉన్నాయో లేవో అని సర్టిఫై చేసే టీమ్ ఇది. చాలా బాగుంది. కంపెనీ చాలా బాగుంది. అంటే ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ నేను ఇంతవరకు చూడలేదు. అంటే ఈ ఫెయిర్నెస్, ఈ బ్రైట్నెస్, ఆ ఫినిషింగ్, కానీ ఆ సెంటర్ ఏదైతే ఉందో చూడండి. గైస్, సార్ మీ గురించి, ఈ కంపెనీ గురించి ఏదో అబ్జర్వ్ చేశారంట. ప్లీజ్ కమ్. సో ప్లీజ్ చెప్పండి. హలో, మనందరం బాగా పనిచేయాలి. మనందరం ఒక టీం లాగా. హే యూ, హే బాయ్, నువ్వు నా మాట వినట్లేదు. లేదు సార్. అదే చెప్తున్నా, నువ్వు నా మాట వినట్లేదు. వింటున్నా సార్. వినే చెవులు ఎటుండాలి? ఇటుండాలి. నీ ఎటున్నాయి? నువ్వు నా మాట వినట్లేదు. హర్ట్ అయ్యాను. మూవ్. అందరి చెవులు ఇట్టే కదా ఉన్నాయా? నావి మాత్రం ముందు ఉన్నాక నేనేమో నేలేను. సార్ 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 సార్, ఐ నీడ్ ఏ స్మాల్ సిగ్నేచర్ ఆన్ దిస్ ఫైల్. ఐ పుట్టెడ్ మై పెన్ దేర్, ఐ కమ్ బ్యాక్. పుట్టాడా? ఎప్పుడు పుట్టాడు? ఎవరు పుట్టాడు? అసలు ఈ భాష ఏంట్రా? వీడి 30 రోజులు కాదు, 3 రోజులు ఉంటే చాలు కంపెనీ సర్వనాశనం అయిపోద్ది. పంపించేయాలి, అర్జెంటుగా పంపించేయాలి. ఇంటరాక్షన్ విత్ సీఈఓ అని చెప్పి టీమ్ లీడర్స్తో ఒక మీటింగ్ పెట్టించండి. వాడి లాంగ్వేజ్కి బాడీ లాంగ్వేజ్కి ఖచ్చితంగా దొరికేస్తాడు. ఐడియా బాగానే ఉంది, కానీ నువ్వు డ్రైవరు కదా. వాడు ఇంతకు డ్రైవరే సార్, సీఈఓ అవలా. మీ ఈగోలు పక్కన పెట్టి మన ఎలగొట్టే పని చూడండి. లేకపోతే జీవితాంతం మై పుట్టెడు, మై సిట్టెడు, మై కట్టెడు వంటి పదాలు వింటూ చచ్చిపోతారు. వీడు పట్టాడు. ఇప్పటిదాకా నువ్వేంటో నాకు మాత్రమే తెలుసు. ఈ మీటింగ్ తర్వాత మొత్తం కంపెనీకే తెలిసిపోతుంది. ఆల్ ది బెస్ట్. సార్ టెంపరీ సీఈఓ అయినప్పటికీ ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం మీ అందరికి ఎంతైనా ఉంది. అందుకే ఈ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్. సార్ ప్లీజ్.
చెక్ చెక్. ఇప్పుడు పాట పాడతారా ఏంటి? సార్ ఇది హస్త నక్షత్రం కదా, నీకెలా తెలుసు? నాది అదే సార్, అందుకే సేమ్ ఆలోచిస్తున్నాం. సార్ మీ తొడ మీద తాటి ముంజంత పుట్టుమొచ్చింది కదా. ఇప్పుడు ప్యాంట్ ఇప్పమంటావా ఏంటి? లేదు సార్. అటు చూడు. ఒక్కసారి అందరూ లేచి నిలబడండి. మీ ప్యాడ్స్ కింద బలూన్స్ ఉన్నాయి, తీసుకోండి. ఇప్పుడు ఊదండి. వచ్చు కదా, ఊదండి. మీ పక్కనున్న పిన్స్ తీసుకోండి. మీకు 30 సెకండ్స్ టైం ఇస్తున్నా. టైం అయిపోయేసరికి ఎవరి చేతిలో బలూన్ ఉంటే వాళ్ళే విన్నర్. విన్నర్కి 2 months శాలరీ బోనస్గా ఇస్తాను. సార్ ఒక బలూన్. అగో, యువర్ టైం స్టార్ట్స్ నౌ. వాడు ఏం చేస్తున్నాడు అసలు? నేను విక్టిమ్ సార్, విట్నెస్ కాదు. హే, ఎవరి దగ్గర బలూన్స్ లేవు. నైస్. నేను ఎవరి దగ్గర బలూన్స్ ఉంటే వాళ్ళు గెలుస్తారని చెప్పాను. అందరి దగ్గర బలూన్స్ ఉంటే అందరూ గెలిచినట్టే కదా. మీలో అందరికీ ఎవరికి వాళ్ళే గెలవాలనుంది. దానికోసం మీ పక్కన వాళ్ళని కూడా ఓడిస్తారు. నిజానికి ఒక ప్లేయర్ గెలిస్తే టీం గెలవదు, ఒక ఎంప్లాయ్ గెలిస్తే కంపెనీ గెలవదు. కానీ ఒక టీం గెలిస్తే ప్రతి ప్లేయర్ గెలిచినట్టే, ఒక కంపెనీ గెలిస్తే ప్రతి ఎంప్లాయీ గెలిచినట్టే. ఒంటరిగా మనం రాయి, కలిస్తే కొండ. నాట్ దేవరకొండ, పర్వతం. ఒంటరిగా మనం మొక్క, కలిస్తే పంట. ఒంటరిగా మనం ఉద్యోగి, కలిస్తే కంపెనీ. చెప్పండి, మీరా కంపెనీయా? చెప్పండి, మీరా కంపెనీయా? వాడు స్పీచ్ ఇస్తున్నాడా, చేతబడి చేస్తున్నాడా? చివరిగా ఒక్క మాట. బుక్ చదివేవాడు రీడర్, కేసు వాదించేవాడు ప్లీడర్, టీంని లీడ్ చేసేవాడు లీడర్. ఫైల్స్ పట్టుకునేది ఫోల్డర్, కప్స్ పట్టుకునేది హోల్డర్. ఇవన్నీ వాట్సాప్ ఫార్వర్డ్స్. నేను అందుకే వాట్సాప్ వాడినా. ఎవడికి లాభం అది పద్యుడు. యూఆర్ ఆల్ ట్రూ లీడర్స్. ఇప్పటిదాకా జీతం కోసం పనిచేశాను సార్. ఇప్పటి నుంచి కంపెనీ జీవితం అనుకుని పనిచేస్తాను సార్. మీరు సూపర్ సార్, మీరు సూపర్. ఈ క్షణం వరకు మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను సార్. ఇప్పటి నుంచి మిమ్మల్ని ఎవరైనా తప్పంటేనే ఒప్పుకోను సార్. భీష్మ సార్ డెసిషన్ ఇస్ కరెక్ట్. ఎస్ సార్. అదంటే పోయి పని చేస్తున్నాం. కంపెనీ సార్, కంపెనీ అరే ఆగరా, నిజం చెప్పరా, నువ్వు కూడా ఆడి పార్టీయే కదా? సార్ అసలు ఒకప్పుడు ఎలా బతికే, మీది కూడా హస్త నక్షత్రం కదా, తొడ మీద తాడి మీద పుట్టుమొచ్చింది. కరెక్ట్ సార్, కరెక్ట్. ఈ మాటి మాటికి నా తొడ తప్ప ఇంకేం గుర్తురాదా? నువ్వు ఆల్ ది బెస్ట్ చెప్పావు కాబట్టి ప్రోగ్రాంలో సక్సెస్ అయ్యాను. నేను అనుకున్న దానికంటే చాలా ముదురు ఇరా నువ్వు. పోరా పో. నువ్వు నాకేం చెప్పావు? మేం కూడా మాలో ఎవరినైనా సీఈఓ చేస్తాడనుకున్నాం. కానీ సడన్ గా వాడెక్కడి నుంచి వచ్చాడో అర్థం కావట్లేదు సార్. అనుభవం లేనివాడు రాజుగా ఉన్నప్పుడే రాజ్యం మీద దండయాత్ర చేయాలని. అంటే ఫస్ట్ బ్యాచ్ క్రాప్ వేయడానికి నాకు అర్జెంటుగా ఒక ఆర్గానిక్ విలేజ్ కావాలి. మేడం, కంపెనీకి కొరియర్ వచ్చింది. సింగనపాలెం అగ్రిమెంట్స్ వెనకొచ్చాయేంటి? లాస్ట్ వీక్ రావాల్సిన పంట కూడా ఇంకా రాలేదని ప్రొక్యూర్మెంట్ టీం ఇందాకే చెప్పారు మేడం. ఎందుకు? అక్కడ ఎగ్జిక్యూటివ్ కి కాల్ చేసినా కూడా రెస్పాండ్ అవ్వలేదు మ్యామ్. ఇప్పుడు ఎలా సార్? సార్ ఒక్క ఊరు గురించి ఆలోచించి అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు సార్. ఆ ఊరు లేనంత మాత్రాన బలరాం, ఒక ఊరు కాదు, ఒక ఎకరం కూడా విలువైనదే.
రామరాజుకి ఫోన్ చేశారా? స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. ఏదో తప్పు జరిగి ఉండాలి. వెళ్ళి కలవండి. ఎస్ సార్. ఓకే సార్. భీష్మను కూడా తీసుకెళ్ళండి. ఫేస్ ఏంటి భయ్య అంత ఇరాగ్గా పెట్టావు? సగం జీవితం యాక్సిలా ఆగిపోయాక ఫేస్ ఇలానే తయారవుద్ది. అయినా ఎంజాయ్ చేస్తూ చేయడానికి ఇదేం నా డ్రీమ్ జాబ్ కాదు, దిక్కుమల్ల జాబ్. యాక్సిలా అంటే ఏంటి భయ్యా? వద్దులే చెప్పయ్యా. సంకరా నా సంక కదిపితే ఖర్చేస్తున్నావు. నేను హట్టాను. అవు నేను కాదు సార్. నాకు ప్రాబ్లం ఉంది సార్. ముందు కూర్చుంటే చెయ్యి ఆటోమేటిక్ గా వాల్యూమ్ మీదకి వెళ్ళిపోద్ది. ఇలా గమనించావా ఆడిని ఎంత ఇంటెలిజెంట్ గా వెనక్కి పంపించేశాను? ఏంటి చూస్తున్నావు? ఇక్కడ వాటర్ స్ప్రే ఉండాలి సార్ యాక్చువల్లీ. ఇదేనా? ఏం చేస్తున్నావు? పూల చొక్కా వేసుకుంటారు కదా, పూలు ఎండిపోకుండా ఉంటాయని. ఎటకారమా? మరి కిడ్ సార్, ఇన్ని ఇన్సిడెంట్ జరిగినా ఇంకా మీరే ఇంటెలిజెంట్ అనుకునేలా వారు అనుకున్న పని మీతో చేయించారు. వాడేమనుకున్నాడు? వెనక్కి చూడండి ఒకసారి. వాడేంట్రా అమ్మాయిని అలా చూస్తున్నాడు? ఏంటి? విలేజ్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దామని. నువ్వు డిస్కస్ చేయకు, నన్ను డిస్టర్బ్ చేయకు, ఓకేనా? ఆ పిల్ల జమ్మురా. ఏంటి? నేను మీకు పెట్టలేదు సార్. సర్లే. అమ్మతో సరే చెప్పారు కదా. పోనీ. ఏంటి మీ ప్రాబ్లం? అమ్మాయి జమ్మురా. అందుకే సపరిస్తున్నాడు. జెమ్స్. ఇంకా టన్నల్స్ ఏం లేవుగా? ఇంకొకటి ఉంది సార్. ఇంకా టన్నెల్ రాలేదు, ఇప్పుడు వస్తుంది. వేలు అరిగిపోతే ఆఫ్ అని చెప్పండి సార్. అలా క్యూట్ గా చూడకు, సిగ్గేస్తుంది. క్యూట్ అంట్రా? అయ్యా, రాజుగారిని ఒక్కసారి. రాములు చెప్పినా మళ్ళీ మళ్ళీ వస్తే అలా? ఆయన మనసు ఏం బాలేదయ్యా. అది కాదయ్యా, ఒక్కసారి. ఇబ్బంది పెట్టకు, వెళ్ళిపో. చైత్రమ్మా, మీరేంటి ఇలా వచ్చారు? రామరాజ్ గారిని కలుద్దామని అన్నారు. పదండమ్మా. చెప్పమ్మా. సార్, సింగన్నపాలెం వాళ్ళు మన కంపెనీతో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఏం జరిగిందో తెలుసుకుందామని. ఇప్పుడు తెలుసుకుని ఉపయోగం లేదమ్మా.
వాళ్ళు ఫీల్డ్ సైన్స్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. ఫీల్డ్ సైన్స్ వాళ్ళతోనా? అదేంటి సార్? ఈసారి పంట చాలా బాగా పండింది. ఎప్పట్లాగే భీష్మ కంపెనీ లారీల్లోనే పంటంతా ఎక్కించి పంపించారు. పండిన పంట డబ్బు చేతికొస్తుంది అని అందరూ ఎదురు చూస్తూ ఉండగా వారం రోజుల తర్వాత పంపించిన పంట పంపించినట్టే తిరిగి వచ్చేసింది. ఏంటయ్యా ఇది అని అడిగితే పంటలో రసాయనాలు కలిపారు అన్నారు. అయ్యో అలాంటిదేమీ లేదు, మేము ఎప్పట్లాగే పంట పండించామని చెప్తూనే ఉన్నారు. కానీ వినకుండా పంట దింపేసి వెళ్ళిపోయారు. వారం రోజుల తర్వాత తిరిగి వచ్చిన పంట కదా, కూరగాయలన్నీ కుళ్ళిపోయినాయి. కడుపు మంటతో ఉన్న రైతులు మీ కంపెనీ మొహం కూడా చూడకూడదనుకున్నారు. అప్పుడే ఆ ఊరి సర్పంచ్ అదే అదును అనుకున్నాడు. ఇలాగే ప్రతిసారి పండించి గాల్లో దీపం పెట్టి ఆడు కొంటాడా లేదా అని ఎదురు చూస్తారా? మనందరి బాగు కోసం ఫీల్డ్ సైన్స్ కంపెనీతో 2 రోజులు అగ్రిమెంట్ చేయిస్తా. భీష్మా కంపెనీ వాళ్ళు ఇచ్చేదానికన్నా ఎక్కువ డబ్బులు ఇప్పిస్తా. పురుషోత్తం, ఏంటయ్యా ఇది? ఏదో ఒక్కసారి పొరపాటు జరిగింది కదా అని దాన్ని ఆసరాగా తీసుకుని నీ స్వార్థం కోసం ఈ భూమిని తాకట్టు పెట్టద్దయ్యా. మీ అందరి తరఫున నేను భీష్మ గారితో మాట్లాడతాను. నాకొక్క అవకాశం ఇవ్వండి, ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఏమండి రాజుగారు, ఏదో ఒక్కసారి తప్పు జరిగిందనే అంత తేలిగ్గా అంటారేంటండి? ఈ మాటకి నేను కాబట్టి ఊరుకున్నా. అదే కడుపు కాలిన రైతులైతే పొలాల కోసం రైతుల్ని మభ్యపెట్టి ఆ ఊరి సర్పంచ్ ఫీల్డ్ సైన్స్ వాళ్ళు కలిసి ఆడుతున్న నాటకం అమ్మా ఇది. నాకు తెలిసి ఇవాళే సంతకాలు కూడా పెట్టించుకుంటున్నారు. భీష్మ గారికి తెలిస్తే ఈ వయసులో ఈ గొడవల మధ్య ఎక్కడొచ్చేస్తారో అని ఫోన్ కూడా చేయలేదు. పదండి సార్, అక్కడికి వెళ్దాం. కాసేపు బయట ఉంటావా ప్లీజ్? చైత్ర, నేను చెప్పేది విను ప్లీజ్. ప్లీజ్. ఇప్పుడు ఎలా సార్? సంతకాలు పెట్టకండిరా, దయచేసి నా మాట వినండిరా. తాత, ఎందుకు ఏడుస్తున్నావు? ఇంకా సేపట్లో బతికే తెల్లారబోతా ఉంటే ఏడవక ఏం చెయ్యను బాబు. 7 ఏళ్ల క్రితం నా కొడుకు పొలంలో పురుగు మందు పిచికరిసేత్తూ ఊపిరాడక చచ్చిపోయాడు. నా కొడుకులా ఏ కొడుకు సావకూడదని, భూమి తల్లి ఈసంగా మారకూడదని మా ఊళ్ళో మొట్టమొదటిసారి సేంద్రియ వ్యవసాయం మొదలు పెట్టారు బాబు. మెల్లంగా ఊళ్ళో వాళ్లను మార్చి పురుగు మందన్నదే లేకుండా ఊళ్ళో నుంచి తరిమి కొట్టారు. ఇన్నేళ్లకు తిరిగి ఆ మహమ్మారి ఊళ్ళో అడుగు పెట్టబోతోంది. మీ ఊరెక్కడ తాత? అయ్యా, కొత్త సీఈఓ గారు రాములు తీసుకుని సింగనపాలెం వైపు వెళ్తున్నారు. అయ్యో, ఒంటరిగా వెళ్ళడం ఏంటి? అసలే ఆ సర్పంచ్ వెతవా. మా రైతులు చాలా నమ్మకస్తులు సార్, తేడా ఉండదు. మీరు స్టాంప్ వేసేయండి. తూర్పు రాములయ్య. ముద్రక్కడై. ఎవడాడు? భీష్మా కంపెనీ కొత్త సీఈఓ. టీవీఎస్ 50 మీద ఎంత దూరం వచ్చాడా? ఇన్నేళ్ళు ఆనందంగా చూసుకున్న మీ భీష్మ కంపెనీ ఈ ఏడు మిమ్మల్ని ఏడిపిస్తుందంటే ఎలా నమ్మారు?
భీష్మ గారి గురించి నాకన్నా వాళ్ళకన్నా మీకే బాగా తెలుసు. నష్టపోయిన ప్రతి రైతుకి న్యాయం చేయడానికే నన్ను ఇక్కడికి పంపించారు. దయచేసి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు- బాబు, ఆల్రెడీ పెళ్ళైపోయిన అమ్మాయికి మళ్ళీ సంబంధం మాట్లాడకూడదు, తప్పు. వీళ్ళందరూ ఫీల్డ్ సైన్స్ అగ్రిమెంట్ల మీద వేలి ముద్దలు గుద్దేశారు. ఈడే ఆఖరోడు. ఇక నుండి 10 ఏళ్ల పాటు ఈ పొలాలన్నీ ఏళ్ల చేతుల్లోనే ఉంటాయి. అయిపోయిందమ్మా, అంతా అయిపోయింది. సరే, మా కంపెనీ మీద కోపంతో మీతో అగ్రిమెంట్ చేసుకున్నారు. మీ కంపెనీ నచ్చకపోతే క్యాన్సిల్ చేసుకుంటారు. ఏంటి క్యాన్సిల్ చేసుకుంటారా? వాడు కళ్ళద్దాలు తీసాడంటే చాలా డేంజరు. మనకా కాదు, వాడికే. రైతులకు రూల్స్ పెట్టకుండా ఉండటానికి మేము మీలాగా తెలివి తక్కువ అనుకుంటున్నారా? 10 మంది లాయర్లతో పక్కాగా రాయించాం అగ్రిమెంట్. ఏమీ చేయలేరు. మేము కోర్టుకు వెళ్తాం సార్. అబ్బా, ఈ క్లాజుల మీద సంతకం పెట్టాక సుప్రీం కోర్టుకి వెళ్ళినా షటిల్ కోర్టు అంత ల్యాండ్ కూడా రాదు. ఇది చాలా అన్యాయం సార్. ఇదేం అన్యాయం? అసలు అన్యాయం అంటే ఏంటో చెప్పనా? చుట్టూ మనోళ్లే. అసలు వీళ్ళు పంపించిన పంట మీ కంపెనీ దాకా రాలేదురా. మీ ఎగ్జిక్యూటివ్ను కొనేసి మధ్యలో లారీలు ఆపేసి మా గోడంలోనే ఉంచేసి వారం తర్వాత వెనక్కి పంపించాం. పంట రాలేదని మీరు వెనక్కి పంపించారని వాళ్ళు. ఆఫీస్లో హీరో అయిపోయాడు, విలేజ్లో కూడా హీరో అయిపోయాడు. ఎలా రవి ఆపేది? అక్కకే దిక్కులేక అటుకులు తింటుంటే చెల్లి వచ్చి చికెన్ బిర్యానీ అడిగినట్టుంది సార్. నాకే అంత సీన్ ఉంటే గోల్డ్ మెడలిస్ట్ ని డ్రైవర్ని అవుతారా చెప్పండి. కరెక్టేగా. మా భీష్మ గారిని, ఆ కంపెనీని బాగా చూసుకోండి. తప్పకుండా సార్. We will do it. వీడు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు. ఒకసారి కలవాలి. కాల్ చేయనా? వాడే వెతుక్కుంటూ వస్తాడు. సార్, మల్టీ మిలియనర్ అయ్యుండి ఇంత సింపుల్ ప్లేస్ లో ఉంటున్నారా? నాకు ఇలా ఉండడమే ఇష్టం భీష్మ. అవును, నీకు బుక్స్ చదివే అలవాటుంది కదా, ఈ బుక్ చదువు, చాలా బాగుంటుంది. వదిలేండి సార్, ఈ ప్రపంచ పుస్తకాలు కనిపించినంత అందంగా బయట ఉండట్లేదు. మార్చేద్దాం. అయ్యో, నాకంత సీన్ లేదు సార్. ఒక్కడివే వెళ్ళి ఒక ఊరినే మార్చేశావు. కావాల్సింది సీన్ కాదబ్బాయ్, మోటివేషన్. మీ మోటివేషన్ ఏంటి సార్? ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడానికి, ఇలా సింగిల్ గా ఉండటానికి? ప్రేమ. నా ప్రొఫెషన్ మీద, ప్రకృతి మీద నాకున్న ప్రేమ. నేను అగ్రికల్చరల్ సైంటిస్ట్ని. మట్టి బాగుంటే మనిషి బాగుంటాడని నేను నమ్ముతాను. ఈ నేలకి నువ్వు మంచి చేస్తే మంచి చేస్తుంది, విషమిస్తే విషమే ఇస్తుంది. సాధ్యమైనంత మంచి చేద్దామని భీష్మ ప్రతిజ్ఞ తీసుకున్నాను. ఇక ఒంటరినంటావా? నేను ప్రేమించిన అమ్మాయి నేను చెప్పేలోపే నా నుండి దూరం అయిపోయింది. సార్, మన పేరులోనే ఏదో ప్రాబ్లం ఉంది సార్. బాలే వాడివయ్యా. లేదు లేదు,
నాలో కూడా విజయమాల్య లాంటిదేరా, కనిపిస్తుంటుంది కానీ క్యాచ్ చేయలేం. నువ్వెందుకురా ఏడుస్తున్నావు? నేను కాదు సార్. ఏంటమ్మా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మమ్మీ డాడీ ఏరి? ఏడకు, ఒకసారి నీ బ్యాగ్ ఇవ్వు. వెల్కమ్ మిస్టర్ CEO. ప్లీజ్. నేను యాక్చువల్లీ కాల్ చేసి పిలుద్దాం అనుకున్నాను, కానీ నువ్వు రానంటే నా ఈగో ఒప్పుకోదు. అందుకే ఇలా ప్లాన్ చేసి పిలవాల్సి వచ్చింది. సో నిన్ను ఎనిమీలా ఫీల్ అవడం కంటే నీకు డీల్ ఇవ్వటం ఇద్దరికి మంచిది అనిపించింది. 30th డే నువ్వు అక్కడ ఎలాగూ CEO కాలేవు, కానీ నేను నిన్ను CEO చేస్తా. నాతో ఫ్రెండ్షిప్ చేయి, ఊళ్ళు పంచుకుందాం. అలాగని నేనేం తప్పు చేయట్లేదు. ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాను. ఆలోచించు. 6 నెలల్లో రావాల్సిన పంట 4 నెలల్లోనే వస్తే రైతులకు ఎంత హెల్ప్ అవుతుందో, నాకెంత హెల్ప్ అవుతుందో, నా ద్వారా నీకెంత హెల్ప్ అవుతుందో ఆలోచించు. నువ్వెన్ని నెలల్లో పుట్టావు? 6 నెలల్లో పుడితే నిన్నేమంటారో తెలుసా? నెల తక్కువ వెదవా అంటారు. నీ మనుషుల్ని చాలా మందిని కొట్టాను. హేమా చెప్పలేదా? వ్యవసాయం క్రికెట్ మ్యాచ్ కాదు. టెస్ట్ మ్యాచ్ నుండి వన్డేస్కి, వన్డేస్ నుంచి 2020కి కుదించేయడానికి. అలా కుదిస్తే మనిషి జీవితం కూడా 100 నుండి 60కి, 60 నుండి 30కి పడిపోతుంది. నేను 30 డేస్ తర్వాత CEOగా ఉన్నా ఉండకపోయినా నీకొక ఊరు కాదు కదా, 1 ఎకరం కూడా రానివ్వను. ప్లాన్ చేసి నిన్ను ఇక్కడికి రప్పించుకున్నోండి నీ కంపెనీని నా చేతుల్లోకి తెచ్చుకోలేనా? ఆహా, ఇంకా నువ్వు రప్పించలేదురా, నాకే నిన్ను కలవాలనిపించి నీ చేత రప్పించుకునేలా చేశాను. ఇంకా అర్థం కాలేదా? నీ పేపర్లో ప్యాంప్లెట్ పెట్టించింది నేనే. నీ మొబైల్కి మెసేజ్ పంపించింది నేనే. నీ ఇంటి బయట బ్యానర్ కట్టించింది నేనే. టోటల్ గా నిన్ను డిస్టర్బ్ చేసి నన్ను పిలవాలనిపించుకునేలా చేసింది కూడా నేనే. రేయ్, నువ్వు ప్లానింగ్ లో PhD చేసావేమో, కానీ నేను ప్లాన్ చేస్తే ఇలా ఫుల్ HDలో బొమ్మ కనిపిస్తుంది. యు టచ్ మీ, ఐ పోక్ యు. యు పోక్ మీ, ఐ స్క్రాచ్ యు. ఎక్కువ థింక్ చేయడం మానేసి మా భీష్మ బ్రాండ్ ఎంజాయ్ చేయి. షార్ప్ అవుతుంది. బాయ్ మా. చైత్ర,
కోస్టల్ ఏరియాలో కొంతమంది ఫార్మర్స్ కెమికల్స్ ఎక్కువ వాడుతున్నారంట. మనం అక్కడ కూడా వెళ్ళి చెక్ చేయాలి. ఏంటి, నేను వర్కే చేస్తున్నా. నేను చేయలేకపోతున్నా, కష్టంగా ఉంది, ఇలా ఉండలేకపోతున్నా. నేను బాధపడ్డానని నిజం చెప్పడానికి మా నాన్న దగ్గరకు వెళ్ళావు. ఇంత పెద్ద కంపెనీకి సీఈఓగా అనౌన్స్ చేస్తే ఎందుకు చేశారని వెళ్ళి భీష్మ గారిని అడిగావు. అందరూ నువ్వు ఈ కంపెనీ కోసమే సీఈఓగా వచ్చావని అనుకుంటున్నారు, కానీ నాకు మాత్రమే తెలుసు నువ్వు నా కోసమే వచ్చావని. నిన్ను చూస్తే కోపం వస్తుందిరా. ఇష్టపడ్డానికి కూడా ఒక లిమిట్ ఉండదా నీకు? ఏదైనా చేసేస్తావా? నీ నుంచి ఈ కంపెనీని కాపాడుతానని చెప్పాను, కానీ నీలా చూసుకునేవాడు ఈ కంపెనీకి నాకు ఎప్పటికీ దొరకడు. నువ్వు ఏదైనా చేసుకో, కానీ ఏ ప్రాబ్లం రాకుండా నన్ను పెళ్లి చేసుకోరా. ఏంటి అలా చూస్తున్నా? ఏదైనా చేసుకోవచ్చా? చేసుకో. నాన్నకు నువ్వు చాలా నచ్చావంట, అమ్మ దగ్గర చెప్పారు. ఎంత నచ్చినా నేను మాత్రం నిన్నే చేసుకుంటాను. ప్రోడక్ట్ లాంచ్కి ఇన్విటేషన్ రెడీ చేయమన్నావు, చేశాను. కన్వెన్షన్ హాల్ బుక్ చేయమన్నావు, చేశాను. సెంట్రల్ మినిస్టర్ చీఫ్ గెస్ట్గా కూడా కన్ఫర్మ్ చేశాను. కానీ అంటే ఇంకా ల్యాండ్ ఎక్వైర్ చేయలేదు కదా, ప్రోడక్ట్ లాంచ్ చేసి ఏం చేస్తారని బోర్డు మెంబర్లు అడుగుతున్నారు. భీష్మ కంపెనీ డౌన్ఫాల్ స్టార్ట్ అయిందని చెప్పు. ఎలా? ఫుడ్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్. చెప్పండి సార్, భీష్మ ఆర్గానిక్ గోడౌన్స్ లో కెమికల్ ఫుడ్స్ ఉన్నాయి సార్. సార్, అన్నిట్లో కెమికల్ వాల్యూ చూపిస్తుంది. హలో హలో మిస్టర్ సీఈఓ, లైఫ్లో ఈ పిలుపు వినడం నీకిదే లాస్ట్ టైం. మొన్నొచ్చి ప్లానింగ్ పిహెచ్డి అని ఏదో థియరీ చెప్పావు కదా, ఇప్పుడు నేను నీ ఫ్యూచర్ చెప్తా. నీ కంపెనీలో కెమికల్ ప్రోడక్ట్స్ ఉన్నాయని రైడింగ్కి వచ్చిన వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. జనాల్లో 40 ఏళ్ల నీ కంపెనీ నమ్మకం క్లోజ్. నీ బోర్డ్ మెంబర్స్ దీనిని రీజన్గా చూపిస్తూ నిన్ను దింపేస్తారు. సిఈఓ కానీ చాప్టర్ క్లోజ్. మొక్కలు మొక్కలు అని కలవరించిన ఆ ముసలోడు ఒక్క మొక్క దెబ్బకి క్లోజ్. అర్థం కాలేదా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నేను సీఈఓగా అనౌన్స్ చేసిన రోజే వాడికి ఒక రేర్ ప్లాంట్ గిఫ్ట్గా పంపించాను. నార్మల్ ప్లాంట్ అయితే ఏం కాదు, అది నేను తయారు చేసిన హైబ్రిడ్ ప్లాంట్. అది ఎదగాలంటే దాని ఆకులు గిల్లాలి. గిల్లినప్పుడల్లా పాయిజనస్ గ్యాస్ రిలీజ్ చేస్తుంది. దాని ఎఫెక్ట్ వల్ల మనిషి నర్వస్ సిస్టమ్ దెబ్బతిని బతికున్నంత కాలం బెడ్ మీద పడుంటాడు. రేపు నా ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నా. ప్యారలల్గా నా ఎగ్జిక్యూటివ్స్ మీతో అసోసియేట్ అయిన ప్రతి విలేజ్కి వెళ్ళి భీష్మ లేడు, కంపెనీ మీద నమ్మకం లేదు, మీకు వేరే దారి లేదని నా కంపెనీతో అగ్రిమెంట్ చేసుకుంటారు. నీ కంపెనీ రోడ్డు మీద, నా కంపెనీ ఇండియాస్ నంబర్ 1 బోర్డు మీద. ఇదిరా ప్లానింగ్ అంటే. చిల్లర నా కొడుకు.
నమస్కారం. ఐఎమ్ ప్లీజ్ టు వెల్కమ్ యూ సార్. థ్యాంక్ యూ. ఇట్స్ మై ప్లెజర్. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. పెరుగుతున్న జనాభాతో పాటు ఫుడ్ ప్రొడక్షన్ కూడా పెరగాలన్న ఆలోచన నుంచి చాలా సంవత్సరాల హార్డ్ వర్క్ అండ్ ఎఫర్ట్స్ నుండి పుట్టిన రెవల్యూషనరీ ప్రోడక్టే ఈ ఇన్స్టెంట్. ఫార్మర్స్ వెల్ఫేర్ కోసం తయారు చేయబడిన ఈ ప్రోడక్ట్కి సహకరించిన ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ శ్రీ అజయ్ వర్మ గారికి మై హార్ట్ఫెల్ థ్యాంక్స్. నౌ ఐ వెల్కమ్ our chief guest, Sri Ajay Varma Garu, to speak towards and launch the product, Instant. Please, sir. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాను. మనందరికీ 3 పూట్ల కడుపు నింపే రైతుకి ఒక పూట భోజనం చేయడం గగనమైపోయింది. ఈ పరిస్థితిని మార్చే అద్భుతమైన అవకాశం నా దగ్గర ఉందని మిస్టర్ రాఘవన్ నన్ను కలిశారు. ఈ ప్రోడక్ట్ ఇన్స్టెంట్ గురించి చెప్పారు. చాలా సంతోషించాను. రైతులకి మంచి జరుగుతుందని. కానీ అప్పుడే తెలిసింది 13 దేశాల్లో బ్యాన్ చేసిన ఒక భయంకరమైన కెమికల్తో ఆ ప్రోడక్ట్ని తయారు చేస్తున్నారని. అది వాడితే భూమి విషపూరితం అవుతుందని. ఈ ప్రోడక్ట్ని నేను అప్పుడే డిసప్రూవ్ చేసి ఉండొచ్చు. ఈ రోజు మా ప్రభుత్వం పవర్లో ఉంది కాబట్టి దీన్ని ఆపగలిగాను. రేపు ఎలక్షన్స్లో అపోజిషన్ పార్టీ పవర్లోకి వస్తే డబ్బుకి లోబడి దీన్ని అప్రూవ్ చేస్తే ఇది జరగకూడదని బహిరంగంగా జనం మధ్యకి దీని గురించి చెప్పడానికి ఇక్కడ దాకా వచ్చాను. ఫీల్డ్ సైన్స్ కంపెనీ మిగతా ప్రోడక్ట్స్ కూడా గవర్నమెంట్ నామ్స్కి వ్యతిరేకంగా ఉన్నాయని రైడింగ్కి వెళ్ళిన టీం చెప్పింది. I hereby cancel the license of Field Science Company and order for immediate and detailed investigation. Jai Hind. భీష్మ మనకి ప్రాబ్లం క్రియేట్ చేయడం కాదు, మనమే భీష్మకి ప్రాబ్లం క్రియేట్ చేయాలి. నేను చెప్పిన తప్పని ఇక్కడున్న ఒక్కళ్ళని మాట్లాడమనండి. ఇదిరా ప్లానింగ్ అంటే. You touch me, I poke you. You poke me, I scratch you. నేను చూస్తుంటేనే అర్థమవుతోంది నీ కంపెనీకి ఏం కాలేదు, ఆ ముసలోడికి ఏం కాలేదని. ఆ సెంట్రల్ మినిస్టర్ని కలవడానికి నాకే కొన్ని నెలలు పట్టిందిరా. అలాంటిది నువ్వు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసావు? మన ఆశయం గొప్పదైతే అన్ని ఆటంతటవే కలిసి వస్తాయంటే ఏంటో అనుకున్నాను. నిజంగానే పెద్ద ఆయన ఆశయం గొప్పది. లేకపోతే నన్ను సీఈఓ చేయడం ఏంటి? నా లైఫ్లో ఉన్న 3 క్యారెక్టర్స్ వల్ల ఇలా కలిసి రావడం ఏంట్రా? అర్థం కాలేదు కదా. భీష్మ గారు హాస్పిటల్లో జాయిన్ అయింది హై ఫీవర్తో. నువ్వు పంపిన మొక్క వల్ల కాదు. సార్, భీష్మ గారికి గిఫ్ట్ వచ్చింది. సార్, మీ గిఫ్ట్ వచ్చింది. ఇటీ నా చేత్తో నీకు సంబంధించిన ఏ పాజిటివ్ పని చెయ్యండ్రా. ఇదిగో చూడరా, నీ ప్లాంటు నీ ప్లాను రెండు నలిపేశా. సారీ భయ్యా, నీకు ఈ జాబ్ కూడా పోయినట్టే. ఎందుకో? అన్ని డిగ్రీలు మనక. గిఫ్ట్ వచ్చింది ఈ భీష్మ కాదు, ఆ భీష్మ గారికి. సారీ బ్రో, ప్లీజ్ హెల్ప్ చేయవు ప్లీజ్. ఏముంది భయ్యా, ఇలాంటి మొక్కే ఒకటి తెచ్చిపెట్టి. ఒక కంపెనీని రైడ్ చేసే ముందు లోకల్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేయాలి. నీకు తెలియని విషయం ఏంటంటే ఏసీపీ నా మావరా. సార్, అన్నిట్లో కెమికల్ వాల్యూ చూపిస్తుంది. భీష్మ ఆర్గానిక్స్ లో కెమికల్సా? ఛాన్సే లేదే. ఏమంటారు ఆఫీసర్స్? అవును సార్, ఈ మిషన్ పాడైపోయింది. రవి, మనకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడికి ఫోన్ చేయి.
సార్ మీరు ఏం చెప్తే అది చేస్తా. నువ్వు ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నా అని చెప్పిన రోజు నుండి ఆ ప్రోడక్ట్ ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి అని కనుక్కోవడం స్టార్ట్ చేశా. చాలా హార్మ్ఫుల్ ప్రోడక్ట్ అని తెలిసింది. ఇంత తక్కువ టైంలో నీ ప్రోడక్ట్ లాంచ్ ఆపాలంటే నాకున్న ఒకే ఒక్క ఆప్షన్ మినిస్టర్. కానీ ఎలా కలవాలో, ఆయనకి ఏం చెప్పాలో ఏం తెలీదు. ఏదైతే అదైందని నేను కలెక్ట్ చేసిన డీటెయిల్స్ ఫైల్ తీసుకొని మా జేపీ అంకుల్ ఐడి కార్డ్తో మినిస్టర్ ఉన్న హోటల్కి వెళ్ళా. ప్రెస్ ఎదురుగా మీ అన్నయ్య కనిపించేసరికి ఏం చెయ్యాలో తెలియక పక్క రూమ్లోకి వెళ్ళా. హే సారా, నువ్వేంటి ఇక్కడ? వెళ్ళిపో ప్లీజ్. స్పార్టన్, ఐ యామ్ రెడీ. ఫ్యాంటసీల గురించి వినడమే గానీ ఫస్ట్ టైం చూస్తున్నా. సార్, ఆ 300 యోధుల్లో మిగిలిపోయిన ఒక్కడు మీరేనా సార్? అది పెన్ కెమెరానా? యా, పెన్ కెమెరా, బటన్స్ కెమెరా, ఫుల్ కవరేజ్. లైవా? రికార్డెడా? రికార్డెడే. చిప్ ఛానల్లో ఇస్తే రిపీట్ టెలికాస్ట్ అవుతుంది. వద్దు ప్లీజ్, నువ్వేం చెప్తే చేస్తాను. ఆ ఫైల్ చూడు. సారా, ఎలా పరిచయం? ప్రీ వెడ్డింగ్ పార్టీలో నువ్వు ఎలాగో, పోస్ట్ వెడ్డింగ్ పార్టీలో అజ్జు అలాగా. తనకి నేను నచ్చాను, నాకు తన పవర్ నచ్చింది. ఇలా హైదరాబాద్ వచ్చినప్పుడల్లా కనెక్టింగ్ రూమ్స్ లో. హోటల్లో రిస్క్ కదా. ఈ హోటల్ తనదే. అజ్జు, ఆ ఫైల్లో ఉన్నవన్నీ చెప్పు. ఫార్మర్స్ కి సపోర్ట్ అనే నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా నువ్వే గెలుస్తావు. తప్పకుండా. మరా వీడియో? అది నా దగ్గర సేఫ్ గా ఉంటుంది స్పాటన్. బలవంతుడితో పోరాడి గెలవచ్చు, అదృష్టవంతుడితో గెలవలేం. నువ్వు అదృష్టవంతుడివి. ముసలాడు నిన్ను సెలెక్ట్ చేసి మంచి డెసిషన్ తీసుకున్నాడు. అసలు నిన్నెందుకు సెలెక్ట్ చేశాడు? గాడ్ ప్రామిస్ రా. ఈ ఒక్క క్వశ్చన్ కి నా దగ్గర కూడా ఆన్సర్ లేదు. ఈ రోజు 31st డే, చెప్తారేమో. ఈ కంపెనీ స్థాపించి నేటితో 50 ఏళ్లయింది. ఇది నా కళ, మనందరి కష్టం, ఎంతో మంది రైతుల జీవితం. దీన్ని ఎవరి చేతుల్లోనూ ఊరికే పెట్టను. ఇతన్ని మొదటిసారి చూసినప్పుడే నా భవిష్యత్తు ఇతనైతే బావుణ్ణు అనిపించింది. సార్ మనకెందుకు సార్? ఆగవయ్యా. ఆ తర్వాత కొన్నాళ్లకి సడన్ గా ఫార్మింగ్ మీట్లో కనిపించాడు. ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి తను మాట్లాడిన కంటెంట్ చూస్తే అగ్రికల్చర్లో ఎన్నో డిగ్రీలు సాధించాడు అనుకున్నాను. హారా తీస్తే డిగ్రీ ఫెయిల్ అని తెలిసింది. తను ప్రేమించిన చైత్ర కోసం నేర్చుకున్నాడు అని తెలిసింది. సంబంధం లేని వ్యక్తిని కాపాడడానికి ధైర్యంగా నిలబడినవాడు ఖచ్చితంగా తన చుట్టూ ఉన్న మనుషుల కోసం నిలబడతాడు అనిపించింది. ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఎంత దూరమైనా వెళ్ళేవాడు. నా ఆశయాన్ని ప్రేమిస్తే
దాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాడు అనిపించింది. ఈ 30 రోజుల్లో ఒక ఊరి రైతులకి అన్యాయం జరగకుండా చూసుకున్నాడు. ఒక భయంకరమైన రసాయనాన్ని బ్యాన్ చేయించగలిగాడు. ఇంతకంటే సామర్థ్యం ఉన్నవాణ్ణి ఎక్కడి నుండి తీసుకురాగలం? సో ఐ అపాయింట్ హిమ్ యాజ్ అ ఫుల్ టైమ్ CEO ఆఫ్ భీష్మ ఆర్గానిక్స్. ఇంకా ఎవరికైనా అభ్యంతరం ఉందా? మీరు ఏం చెప్తే అది చేస్తా. భీష్మ గారు ఏ రోజు తప్పుడు డెసిషన్ తీసుకోలేదు. జూనియర్ భీష్మనే మన సీఈఓ అని చెప్పి అందరం కలిసి చెప్పారు. ఆల్ ద బెస్ట్ మిస్టర్ భీష్మ. థ్యాంక్ యూ సార్.